నా పేరు ఎదితే అండి. మోషే గారి ఆధ్వర్యంలో ఎదిగినటువంటి కుమారుల్లో నేను ఒకరిని. మాది రాయిపూడి గ్రామము, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా. రోకల్బండపాలెంలో సేవ నిమిత్తము నన్ను అక్కడికి సేవకునిగా పంపించడం జరిగింది. రోకల్బండపాలెంలో సేవ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆత్మీయ తల్లి గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వారి ప్రార్థనలు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా దేవుడి మాటలు చెప్పడానికి అవకాశము దేవుడిస్తూ ఉన్నాడు. దావీదు గారు కీర్తన గ్రంథంలో తన పిల్లలు పుట్టక ముందే ఆయన కార్చిన కన్నీరంతా గుడ్డులోకి చేరిందని దేవుడు చెప్పాడట. ఎప్పుడైతే గుడ్డులోకి చేరిందో రాజుగా ఉన్న దావీదు తర్వాత మన బిడ్డలు కూడా రాజులు అవ్వడం మొదలుపెట్టారు. అంటే పెద్దవారుగా ఉన్నవారు, యేసయ్యను ఆరాధిస్తున్నటువంటి వారు, దేవుణ్ణి ఆరాధిస్తూ నడుస్తున్నటువంటి వారు కన్నీరు కారుస్తూ తన కోసము, తన కుటుంబీకుల కోసము, తన బిడ్డల కోసము, తనకున్నటువంటి చుట్టుప్రక్కల వారి కోసము దేవుడిని అడుగుతూ ఉంటే ఆ కన్నీరు వృధా కాకుండా దేవుడు ఏం చేస్తాడంట? బుడ్డులో పట్టుకుంటాడంట. తగిన సమయంలో ఆ బుడ్డులో ఉన్నటువంటి కన్నీరుని ఫలభరితంగా మారుస్తాడట. దావీదు జీవితంలో తను కార్చిన కన్నీరంతా 3 పూట్ల ప్రార్థన చేసేవాడు. 3 పూట్ల ప్రార్థన కార్చిన కన్నీరు వృధా కాకుండా బుడ్డులో దేవుడు ఉంచి తదుపరి తన పిల్లలకు ఆ బుడ్డులో ఉన్నటువంటి కన్నీటిని ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యం పంచుకుని వాక్యంలోకి వెళ్ళిపోతాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొచ్చెను. అవు తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యాలను మాట్లాడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువుని మనుషులు ఎరుగుతున్నారో లేదో తెలియదు, కానీ దెయ్యాలు మాత్రం ఎరుగుతున్నాయి. అవి యేసు ప్రభువుని ఎరిగినందున ఆయన ఆ దెయ్యాలతో అంటున్నాడు, ఇప్పుడు దాకా ఉన్నది చాలు, ఇక మాట్లాడడానికి అర్హత లేదు. ఇప్పుడు దాకా చింది లేపించారు, గొంతు లేపించారు, రోగాలు తెప్పించి వైద్యుల దగ్గర పరిగెట్టించారు. ఈ సమయం అయిపోయి నేను వచ్చాను. పరలోకంలో ఉన్నప్పుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు కుడి పార్శ్వమునందు నా తండ్రి పక్కన సింహాసనం మీద కూర్చుని ఆశీర్వాదం చూస్తూ ఉన్నప్పుడు భూమి మీద మీ ఆశలన్నీ చూశాను. కన్యకని ఏర్పాటు చేసుకోవడానికి ఇంత టైం పట్టింది, పరిశుద్ధురాలు దొరకడానికి ఇంత టైం పట్టింది. ఇక నేను ఆ పరిశుద్ధురాలుకి జననముగా వచ్చి ఆమె గర్భంలోకి వచ్చి గర్భం ద్వారా బయటకు వచ్చి ఎన్ని సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి ఇక సువార్త చేయడానికి 30 సంవత్సరాల వయసు వచ్చింది, మొదలు పెట్టాను. ఇక చాలు, ఇక్కడితో మీ ఆటలు చాలు, విడిచిపెట్టి వెళ్ళిపోండి, ఇక మాట్లాడడానికి అర్హత లేదు అని చెప్తున్నాడు యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యం చెప్పుకునేది వాక్యంలోకి వెళ్ళిపోతాను. నా పేరు ఎదిద్య, మా తల్లిదండ్రుల పేర్లు అబ్రహాము, కేతురా. మేము విగ్రహారాధికుల కుటుంబం. దేవాది దేవుడు యేసు ప్రభు వారిని మాకు తెలియక ముందు ఈ లోకానుసారంగా బ్రతికినటువంటి వారము, ఈ లోకానుసారమైన జీవితం గడుపుతూ అదే గొప్ప జీవితం అని ముందుకెళ్ళిపోతున్నటువంటి వారు. అయితే ఈ మోషయ్య గారు, సీమోని గారు ఉన్నారు, మోషయ్య గారు వాళ్ళ అల్లుడి గారు. వీరు చాలా త్యాగంతో పరిచర్య చేసి సువార్త అందించి ఎంతో కష్టపడి ఆ రాయపూడి ప్రాంతానికి వచ్చి సువార్త చేస్తూ దేవుని మాటలు చెప్తా ఉండేవారు. దేవుని మాటలు చెప్తూ ఉంటే అసలు వినేవారమే కాదు. ఆర్పాటం, మా పండగలు, మా పద్ధతులు ఏమాత్రం కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడే వాళ్ళం కాదు. అయితే
దేవాది దేవుడు మహాకృప, చాలా సంవత్సరాలు సువార్త చేశారు కొద్దిమందిగా. కొంతమంది వ్యక్తులు దేవుని నమ్ముకుంటా ఉన్నారు. మేమైతే అసలు నమ్మేవాళ్ళం కాదు. చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వీళ్ళు చెప్పే మాటలు ఎవరిని ఇబ్బంది పెట్టేవి కాదు. వీలైతే ప్రార్థన చేస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఎలా పడతారా మాట్లాడే వ్యక్తులు వీళ్ళు కాదు. చాలా ప్రేమగా ఉంటున్నారని ఆ ప్రేమను బట్టి మేము కూడా మా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకుంటూ మొదలు పెట్టేవాళ్ళం. ఇలాగ దేవునికి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. వాక్యానుసారంగా ఉన్న ఏదో కుటుంబంలో ప్రార్థన పెట్టుకుని ఏదో మంచి జరుగుతుంది, మన కుటుంబం బాగుంటది, అందరి దేవుళ్ళకి ఈయన దేవుడు అనుకుందాం అనుకుంటా స్టార్ట్ చేసాం. ఇలాగ మా జీవితం దేవునికి స్థానం ఇవ్వడం అనేది జరిగింది. ఈయన కూడా దేవుడే అని స్థానం ఇవ్వడం జరిగింది. మొత్తం మీద యేసు ప్రభు వారి మహాకృప చేత, ఆయన ప్రేమ చేత, ప్రేమించే దేవుడు, ప్రేమతో నింపబడిన దేవుడు కనుక, కఠినాత్ముల్ని కూడా ప్రేమగా మాట్లాడి మార్చేవాడు కనుక, అధికంగా చావ చేసేవాళ్ళు కూడా ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ఎవరి దగ్గర చేయి చాపకుండా ఉన్నదో లేదో కూడా తెలియకుండా వాళ్ళ జీవితంలో కఠినమైన బతుకుతూ అక్కడ దాకా లాంచీ దాడొచ్చి అక్కడి నుంచి కాలినడక నడిచొచ్చి వీళ్ళని చిన్నచూపు చూస్తున్నా వీరు ఎవరిని చిన్నచూపు చూడకుండా వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతూ బ్రతికినటువంటి వ్యక్తులు కనుక తొందరలోనే దేవుని మహాకృపను బట్టి, అంటే తొందరలో అంటే మేము లోపలికి వెళ్ళకుందే మా కుటుంబం మేము ఏసైకి ఆకర్షితులమయ్యాం. ఏసై నమ్ముకోవడానికి అవకాశం దొరికింది. ఏసై నమ్ముకోకుండా కన్ను మూస్తే ఈ రోజు పరిస్థితి వాక్యానుసారం వ్యక్తులు ఎలా పడేస్తారు, ఎలా కాల్ చేస్తారు, అలా కాల్ చేద్దరు మమ్మల్ని. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం మీద దేవుని మహాప్రేమ చేత వీళ్ళు పడిన కష్టం వృధా కాకుండా దేవుడు ఏం చేశాడంటే ఆ ఊర్లో కన్నీరు గార్చాడు, అది గుడ్డులో దాచాడు దేవుడు. మా కుటుంబం మారడం మొదలైంది. ముందు మా తల్లిదండ్రులు, తర్వాత ఒక అక్క, తర్వాత నేను, ఇట్లా మా కుటుంబం అంచెలంచెలుగా మారడం మొదలు పెట్టడం జరిగింది. అయితే మాది హిందూ ఫ్యామిలీ, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండేటటువంటి వారు. షార్ట్ కట్లు చెప్పేస్తాను, ఇష్టపడతాను. అయితే జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవునికి అవకాశం ఇవ్వనటువంటి మేము దేవునికి అవకాశం ఇచ్చేలాగా సేవకుల ప్రార్థన ఇదంతా జరగటం, గొప్ప ఆశీర్వాదకరంగా మారటం, మేమందరం కూడా యేసు ప్రభువుని నమ్ముకోవటం, ఈరోజు యేసయ్య మందిరంలో మేము కూడా ఆరాధన జరుగుతుంటే కూర్చోవడానికి అవకాశం దేవుడు కల్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మా కుటుంబము, మా తల్లిదండ్రులు మారారు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటా ఉండగా యేసు ప్రభువుకి నమ్ముకుందాము, ఇవన్నీ నమ్మేం కానీ ఉపయోగం లేదు, పరిస్థితులు తారుమారైపోయినాయి, మన జీవితం బాగుపడాలండి యేసయ్యని నమ్ముకుంటేనే బాగుపడతా అంటారు. కాబట్టి అవకాశం ఇచ్చి చూద్దామని మా తల్లిదండ్రులు అవకాశం ఇచ్చారు. మా కుటుంబం సమాధానంగా ఉంది. ఎందుకంటే 5 ఆడపిల్లలు మా ఇంట్లో, 5 ఆడపిల్లలు, 4 అక్కలు, ఒక చెల్లి. 4 అక్కలకి పెళ్లి చేశారు. వాళ్ళ భర్తలు తాగుబోతులు. కుటుంబంలో సమాధానం, నెమ్మది అనేది ఉండేది కాదు మాకు. వారం రోజుల్లో ఎవరో కూడా ఏదో గొడవ తీసుకొచ్చి పెడతారండేవారు. మా కళ్ళు ముందు మా అక్కలు కొడతా ఉండేవారు. నేను చిన్నప్పుడు ఇలా జరుగుతూ ఉండేది. సమాధానం లేని బ్రతుకులు, చాలా ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళు. జరుగుతూ ఉండగా దేవుని మహాకృప చేత ఓర్పు ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల ఓర్పు ఎప్పుడైతే వచ్చిందో, ఏదో ఒక సమయాన యేసు ప్రభు వాళ్ళు మారుస్తారులే, ఏదో ఒక రోజున వాళ్ళు మారకుండా ఉండరులే అని ఓర్పుతో మేము కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. మొత్తం మీద దేవుని కృపను బట్టి ఒక్కొక్క అల్లుడు కూడా మారటం మొదలు పెట్టారు. ఇట్లా మా కుటుంబం దేవుడిలోకి మారడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు మా ఇంట్లో ఉన్న ఆడపిల్లందరూ, అల్లుల్లో కూడా ఒక ఇద్దరే యేసుని నమ్ముకున్నారు. ఇంకొక వ్యక్తి చనిపోయాడు. ఇంకొక వ్యక్తి అయితే ఈ లోకానుసారంగానే బతుకుతున్నాడు. దేవుని కృప వల్ల నేను అనుకునేవాడిని, మా కుటుంబం నా కళ్ళ ముందే యేసు ప్రభువుని నమ్ముకోవాలి, యేసయ్యని ఆరాధించాలి, ప్రభువుని అంగీకరించాలి. ఎందుకంటే ఆయన మాత్రమే దేవుడు, సమాధానాన్ని ఇస్తాడు. ఏమి ఉన్నా లేకపోయినా ఈ లోకంలో ఎంత గొప్ప భాగ్యము కలిగి ఉండకపోయినా యేసయ్య ఉంటే చాలు, సమాధానం నిత్యము దొరుకుతుందని ఆశపడి ఎదురు చూస్తూ ఉండేవాడు. ఎప్పుడెప్పుడు ప్రభువా మా కుటుంబాన్ని ఎప్పుడు మారుస్తావయ్యా అని అడుగుతూ ఉండేవాడు. మొత్తం మీద దేవుని మహాకృపను బట్టి మా ఇంట్లో ఆడపిల్లందరూ మారారు. వాళ్ళ భర్తలు కూడా మారటం మొదలు పెట్టారు. ఈరోజు యేసయ్య సన్నిధిలోకి వెళ్తా ఉన్నారు. నేను కండిషన్లు పెట్టేవాడిని దేవుడి దగ్గర, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి,
నాకు ఇంకా లైఫ్ ఉంది, చదువుకుంటా ఉన్నాను, ఇంకా జీవితాన్ని గడపాలి అనుకుంటూ నిర్లక్ష్యం చేసేవాడిని. బాప్తిసానికి మారు మనసు పొందినట్టుగానే ఉండేవాడిని, సన్నిధిలోకి వెళ్ళి డ్రమ్ కొట్టేవాడిని, పాటలు పాడేవాడిని, కానీ బాప్తిసం అనగానే మెదలకుండా వెళ్ళిపోయేవాడిని. చాలా మొత్తం మీద 4-5 సంవత్సరాలు గడిపాను. నేను యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటానేవాడిని. చాలా మంది మారి ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నారు, నేను ఇంకా బెటరు, చాలా మంచిగా జీవిస్తున్నాను, ఈ జీవితం చాలులే, యేసు ప్రభుకి నేను ఇష్టమే అని ఎదిరించి చెప్పేవాడిని సేవకులు. మొత్తం మీద జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, నేను గర్విష్ఠుల్లాగా మాట్లాడేవాడిని. తెలియకుండానే దేవుడు యేసు ప్రభు ఆయనే నమ్ముకుంటున్నాను అంట మాట్లాడేవాడిని, కానీ హృదయంలో దేవునికి అసలు స్థానమే ఇవ్వాలి. దేవుడికి స్థానం ఇవ్వలేదు కాబట్టి ఎవరుంటారు? దేవుడు లేకపోతే ఖాళీగా ఉన్న సింహాసనం మీద ఇవి ఉంటాయి దెయ్యాలు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని లోపల ఉంటే ఉన్నట్టు కూడా తెలియదు. దేవుడు వచ్చి మాట్లాడకండి వెళ్ళండి అంటేనే అప్పుడు వెళ్ళాగే మన కరువులు తెరవబడి ఇప్పుడు దాకా యేసు ప్రభువే దేవుడు అని చెప్పాం, కానీ ఇప్పుడు దాకా అబద్ధమైన పొద్దు బతికండి అని తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం మీద జరుగుతున్న విషయం, మేము పొలాలు పండించే వాళ్ళం, పొలంలోకి వెళ్ళి మందు కొడతా స్ప్రే చేస్తా ఉన్నాను. కందసేను వేసాం, మధ్యలోకి మందు కట్టుకుంటూ మధ్యలోకి వెళ్ళి పొలం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పాము ఎడంకాలను పట్టుకుంది. సేవకులు చెప్తున్న మాటలు ఆ మరణకరమైన స్థితిలో జ్ఞాపకం వచ్చినాయి. ప్రభువా, అయ్యా ఇక అయిపోయిందిగా నా జీవితం, బాప్తిసానికి అవకాశం ఉన్నా తీసుకోకుండా ఇష్టానుసారమైన ప్రగల్భాలు పలికాను, నా ఇష్టం వచ్చిన మాటలు పలికాను, ఇప్పుడు చచ్చిపోతాను, సరిపోతే అవకాశం నీ దగ్గర అవకాశం లేదు, ఏం చేయాలి ప్రభువా అని ట్యాంకి భుజం మీద ఉంది. ఏడవటం మొదలు పెట్టాను. ఈ పాము కరవటమో పాము విడిచిపెట్టట్లేదు, కాళ్ళు కరుచుకుని అలాగే ఉంది. ప్రభువా అయ్యా రంగిలేస్తూ కాలుని ఇదిలించగా కాసేపటికి అది వదిలి దూరంగా పడిపోయి పారిపోయి. నేను ఆ కందశీల నుంచి తప్పించుకుని రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అవి ఇలా కరుచుకుపోయి ఉంటాయి. కంద మొక్కలు గొడుగులా ఉంటాయి, ఒక చెట్టు ఒకటి అతికిపోయి ఉంటాయి. పరుగు వచ్చాను. ఎవరు కనపడాల, మా నాన్న ట్యాంక్ ఎత్తే అక్కడ లేడు, కృష్ణానది దగ్గరగా వెళ్ళాడు అనమాట. నది దగ్గరికి వెళ్ళాడు. కాస్త దూరం కేకలేస్తుంటే ఎవరు లేరు. ఇలాగా స్కూల్ కాస్తంత దూరంలో స్కూల్ ఉంటే ఆ స్కూల్ దగ్గరికి పరుగు వెళ్ళి, మాస్టర్ గారు నన్ను పాము గరిచిందని ఏడుస్తుంటే ఆయన స్కూటీ వేసుకుని వచ్చాడు. ఆ రోజు స్కూల్కి గబగబా జెండా కర్ర కట్టే తాళ్ళు ఉంటాయి అక్కడ, సంవత్సరం ఒకసారి వస్తుంది పండుగ, జెండా పండుగ. ఆ తాడు కొట్లిపోయి ఉంది, గబగబా తీసుకొచ్చి కట్టాడు, తాడు కూడా దిగిపోయింది. ఉన్నదానే విశ్వంతా ఒళ్ళంతా పాగేసి నడువంతా ఎక్కిపోయి భయంకరమైన విపరీతమైన పోటు రావడం మొదలు పెట్టింది. పరిగెత్తాను కదా, ఇష్టం తొందరగా ఎక్కిపోయింది. ఇలాగ స్కూటీ మీద తుళ్ళూరు తీసుకెళ్ళిపోయాడు. తుళ్ళూరు మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా మండలానికి, ఆ మండలంలో హాస్పిటల్ దగ్గర తీసుకుపోతే వారు ఒక ఇంజక్షన్ చేసి సిలిండర్ పెట్టారు. ఇలాగ అంబులెన్స్ ఫోన్ చేశారు. గుంటూరు నుంచి అంబులెన్స్ వచ్చి గుంటూరు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. గుంటూరు పెద్ద హాస్పిటల్ ఐసీయూలో పెట్టారు. 6 రోజులు బెడ్ మీదే ఉన్నాను, మరణకరమైన పడక మీద ఉన్నాను. ఏ క్షణాలు చనిపోతానో తెలియదు. అవకాశం ఉన్నప్పుడేమో నేను దేవుడు నమ్ముకున్నాను లేపో అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఆ దేవుడు రావాలి మన దగ్గరికి బతికించాలని. మంచం మీద పడుకుని ఇదే బైబిల్ నన్ను పాము కలిసింది మీ ఆఖరి పేజీలో కూడా రాసుకుని 25వ తారీఖు 9వ నెల 2010 సంవత్సరం పాము కలిసి ఆ బెడ్ మీద ఉన్నప్పుడు గుర్తుకొస్తున్నాయి దేవుని మాటలు, దేవుని విషయాలు. ఈ లోకంలో ఉన్న మనుషులు కాదు, దేవుడు కావాలి నాకు. మొన్నటిదాకా బాప్తిసం పొంది మారు మనసు పొందానని చెప్పినాడు, ఎలా పడతాలో తిరుగుతున్నాడు, చుట్ట తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు. అని నీకెందుకు? ఇప్పుడు నీ బ్రతికేమైపోతుందని నా మనసు నన్ను గద్దించడం మొదలు పెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు సత్తే పరలోకం వెళ్ళాలని కదరా దేవుడు నీ కోసం వచ్చింది. ఈ రోజు ఇష్టానుసారంగా మాట్లాడు, ఇప్పుడు నువ్వు సాగబోతున్నావు. ఈ కట్టిని విడిచిపెట్టి ఆత్మ బయటికి రాబోతా ఉంది. ఎవరు కాపాడతారు నిన్ను? హృదయములో నిండా దుఃఖం, వేదన, భయంకరమైన బాధ,
అవకాశం ఉన్నా అవకాశం వినియోగించకుండా ఇష్టానుసారంగా బ్రతికిన బ్రతుకు. కుటుంబాన్ని మార్చాడు దేవుడు, కళ్ళ ముందే చూస్తా ఉన్నాను అవనే కానీ లెక్క చేయలేదు. ఒకటే ఏడుపు. ఆ 6 రోజులు మంచం మీద తిండి లేదు, ఏమి లేదు, చిన్నాయిలు పెట్టేసారు, నిండా ముందు సోదరు పిలిచేశారు. మా అమ్మ ఒక్కదే నా పక్కన ఉంది, ఏడుస్తా ఉంది. 4 ఆడపిల్లల తర్వాత పుట్టాడు. 4 ఆడపిల్లల తర్వాత పుట్టిన కుర్రోడు. మొదటిగా ఒక కొడుకు పుట్టి సరిపోయాడు మా అమ్మకి. తర్వాత వరుసన ఆడపిల్లలు 4 మగపిల్లల కోసం ఉంచుకున్నారు కాబట్టి 4 ఆడపిల్లలు పుట్టిన తర్వాత నేను పుట్టాను. అయ్యో లేక లేక పుట్టాడు, చదివించుకుంటా ఉన్నాను, బాగా చదువుకుంటా ఉన్నాడు నా కొడుకు, నా గారాల కొడుకు, నా అందమైన కొడుకు, అయ్యో 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 అని ఏడవడం మొదలు పెట్టింది మా అమ్మ. మోకరించి ప్రార్థన చేస్తుంది. వచ్చి దాని ప్రార్థన ఎప్పుడే మరి వేసుకుని నమ్ముకుంది. అయ్యా నా కొడుకుని రక్షించయ్యా, నా కొడుకుని కాపాడయ్యా, నా కొడుకుని బతికించయ్యా అని రొమ్ము కొట్టుకుంటూ మా అమ్మ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. నా ప్రార్థన నా చెవులోకి వెళ్తా ఉంది, నా చెవులోకి వెళ్తున్న. ఆడకూతురు చూస్తే జీవితాలు బాగలేదు, అల్లుళ్ళు తాగిపోతుళ్ళు, ప్రతిరోజు మా కళ్ళు ముందే కొడుతున్నారు. ఈ కొడుకు ఒకటే తెలివైనాడు అనుకుంటే వీడిని కూడా తీసేసుకుంటున్నావా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉంది మా అమ్మ. ప్రార్థన చేస్తా ఉంటే ఆ చెవుల్లోకి వెళ్తా ఉన్నటువంటి మాటలు, అయ్యో అయ్యా ఏసయ్యా, ఈ బైబిల్ కవిలించుకుని ఓపిక లేదు, తలంపోల దగ్గర పెట్టుకునేవని దగ్గరికి ఇలా తీసుకుని కవిలించుకుని, అయ్యా మా అమ్మ ఏడుస్తుంది, నన్ను కాపాడవా, మా అమ్మ కోసం బ్రతికించవా, ఈసారి నుంచి నీ సేవ చేసుకుంటానయ్యా, నాకు అవకాశం ఇవ్వా, ఒక అవకాశం ఇస్తే నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా, ఎప్పుడు నేను నిద్రించును, ఈ లోకంలో ఉన్న మనుషుల్లాగా నేను ఇంక ఉండను, ఎందుకంటే నా కోసం నువ్వు వచ్చావని తెలిసి కూడా ఇష్టానుసారమైన బొంకి మాట్లాడాను ప్రభువా, అవకాశం ఇవ్వా అని ఏడుస్తా ఉన్నాను. దేవుని మహాకృప వల్ల 6వ రోజు, 6 రోజుల వరకు అదే పెట్టు, 6వ రోజు దేవుని కృప నన్ను ఆవరించి నా దర్శనంలో ఆయన కనబడి నన్ను తాకి నన్ను స్వస్థపరిచి ఇక్కడి నుంచి జాగ్రత్తగా బ్రతకరా అని పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఇక్కడ నుంచి నా కోసం బ్రతుకుతానన్నావో వీళ్ళు బ్రతుకు అని పంపించాడు అన్నాడు, తులుక్కుని లేచాను, మంచం మీద కూర్చున్నాను. పక్కనున్న మా అమ్మ మీద చేసాను, అమ్మా అని. బాబు బాగున్నా, లేచావా, ఆరోగ్యంగా ఉందా అని మా అమ్మ గబగబా డాక్టర్ని పిలుచుకొచ్చింది. నీ కొడుకు ఏం కాదులేమ్మా, ప్రమాదం ఏమీ లేదు, ఇంటికి వెళ్ళిపోతుంది కానీ రేపొద్దున అని చెప్పి డాక్టర్ చెప్పాడు. ఇలాగా ఇడ్లీ తీసుకొచ్చి తినిపిస్తుంటే ఇడ్లీ తిన్నాను, కళ్ళు పచ్చిపడిపోయి మళ్ళీ పడిపోయి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న నన్ను దేవుడు స్వస్థపరిచాడు కాబట్టి, ఆ ప్రాణాపాయ నుంచి తప్పించాడు కాబట్టి ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చి దేవుని మాటలు చెప్పగలడానికి అవకాశం కల్పించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు మనుషుల వైపు చూసి మాట్లాడుతూ ఉండేవాడిని, ఈ రోజు దేవుని మాటలు దేవుని వైపు చూసి మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. ఏ రోజు వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలో తెలియదు, ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలియదు, ఏ సందర్భంలో ఏం జరుగుతుందో తెలియదు. దేవుడు అవకాశం ఇచ్చాడు, వినియోగించుకునేవాడిని కాదు. ఒకవేళ మీరు ఎవరన్నా ఉంటే అలా వినియోగించుకోండి. భయంకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందే తారుమారైపోతా ఉన్నాయి. మొత్తం మీద హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాం, ఇంటికాడ ప్రార్థన పెట్టించుకున్నాం. తర్వాత నేను కాలేజీలో సీట్ వస్తే కాలేజీకి వెళ్ళిపోయాను. మళ్ళీ 1 సంవత్సరం నిర్లక్ష్యం చేశాను. ఎంబీఏలో సీట్ వస్తే ఎంబీఏ చదువుకుంటా ఉన్నాను. దేవుని మహాకృప చేత నన్ను విడవలేదు దేవుడు. నేను నిర్లక్ష్యం చేసి వెనకబడతా ఉండేవాడిని కానీ దేవుడు మాత్రం నన్ను పట్టుకుని నడిపిస్తానే ఉండేవాడు. నా చదువులో తోడుగా ఉన్నాడు, మంచి మార్కులతో పాస్ అయ్యేలాగా కృప చూపించాడు. అన్ని సందర్భాల్లో దేవుడు నన్ను విడిచిపెట్టగా తోడుగా ఉండి నడిపించాడు కాబట్టి నా ఎంబీఏ కూడా కంప్లీట్ చేసుకున్నాను. దేవునికి ఇచ్చిన మాట ప్రకారంగా ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుని సువార్త చేయడం మొదలు పెట్టాడు. నా జీవితంలో మరలా పెళ్లి విషయంలో అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉండేవారు. నేననేమని, ఈ బ్రతుకు దేవుడు ఇచ్చింది, నువ్వు పెళ్లి చేసుకోవాలంటేనే చేసుకుంటాను, లేకపోతే నా సేవకు మాత్రమే ఉండాలి, సమర్పించుకోవాలంటే పూర్తిగా సమర్పించుకుంటాను అనే పట్టుదలతో నేనుంటా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఇంట్లో పెద్దవాళ్ళు తిట్టేవారు, దేవుడు పైనుంచి వచ్చి నీ ముందు కూర్చుని
నీకు పిల్లని తీసుకొచ్చి ఇదిగో చేసుకోరని చెప్తాడు అనుకుంటున్నారా? ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు నువ్వు అని ఎన్నో మాట్లాడుతూ ఉంటే, లేదు లేదు అలాగ అనొద్దు. యేసు ప్రభు నన్ను బతికించాడు, ఈ జీవితాన్ని ఇచ్చింది యేసు ప్రభు. ఇప్పుడు దాకా ఉన్న జీవితం వేరు, ఇక నుంచి ఇచ్చిన జీవితం యేసయ్యది. ఆయన చెప్పిన దాకా అవుతాను అని 4-5 సంవత్సరాల దాకా పెళ్ళని ఊసి ఎత్తుతుంటే పక్క వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని, లెక్క చేసేవాడు కాదు. చాలా సంబంధాలు వచ్చినాయి, యేసు ప్రభు చెప్పకుండా చేసుకునేవాడిని. విగ్రహారాధికులు వచ్చారు, వాళ్ళు కట్నాలు ఇస్తానని, యేసయ్య చెప్తేనే చేసుకుంటానని పక్క వెళ్ళిపోతూ ఉండేవాడిని. దేవుని మహాకృప చేత 3 రోజులు ప్రార్థనలో ఉండి వివాహం కోసం అడిగితే ఆకివీడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నాకు ఆ సంబంధం వచ్చింది. మా ఆవిడ పేరు మనోహరి, మాధవి. బాప్తిస్మం ఇచ్చాక మనోహరిగా పెట్టారు. తర్వాత నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి. కిడ్నీలో స్టోన్స్ వస్తే దేవుడు దేవుడు అంట తిరుగుతూ ఉన్నావు, ఇక అసలు రోగం వచ్చేసి ఇలా అయిపోతా ఉన్నాను అని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే మోకరించి ప్రార్థన చేసుకుంటూ నా ప్రభు గొప్ప కార్యం చేస్తాడు, సన్నిధిలో నిలబెట్టుకుంటాడు, వీళ్ళన్న వారందరూ ముందు సాక్ష్యం చెప్పించుకుంటాడని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటే తెల్లారినట్లు లేచాను, యూరిన్కి వెళ్ళాను. ప్రభువాని కేకలేస్తూ యూరిన్కి వెళ్తుంటే రాళ్ళు దొరుకుంటూ వచ్చేసి పోయి వాటిని పొట్లం కట్టుకుని ఆదివారం మోసే గారు మా అక్కడికి రాయిపడి వచ్చి నడిపిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పొట్లం విడదీసి రాళ్ళు పట్టి సాక్ష్యం చెప్పుకుంటానని వచ్చానని చెప్పాను. అందరికి చూపించి సాక్ష్యం చెప్పుకున్నాను. దేవుడు చేసిన మేలుని వివరంగా మాట్లాడుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిదీ దేవుడి దగ్గర అడిగి కార్యం పొందుకున్న పరిస్థితి. ఎందుకని ఈ జీవితం దేవుడు ఇచ్చాడని తెలుసుకున్నాను కాబట్టి. తర్వాత వివాహం అయింది కానీ పిల్లలు పుడతలేదు, టెస్టులు చేయించుకోండి పంపించారు. టెస్టులు చేయించుకుంటే డాక్టర్ పిల్లలు పుట్టరన్నారు. నాకు జీవకణాలు లేవిడికి పిల్లలు పుట్టరన్నారు. ఆ పిల్లకి తెచ్చేది ఆ పిల్ల గర్భంలో నీటి పొడలు ఉన్నాయని చెప్పారు. మళ్ళీ ఇదొక శోధన, అందరూ దూషించడమే. యేసుప్రభువు నమ్ముకోబట్టి నీకు ఇలా జరుగుతుందేమో, సువార్త చేతను అంటామో ఇలా జరుగుతుందేమో అని మాట్లాడుతూ ఉండేవారు. దేవాది దేవుడి దగ్గర మళ్ళీ ప్రార్థన చేసి అడిగితే, ప్రభువా నాకు గర్భఫలం ఇచ్చి కుమారునిచ్చి నీ బిడ్డగా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నామని ప్రార్థన చేస్తూ అడుగుతున్నాను ప్రభువా. ఎందరైతే దూషిస్తున్నారో, ఎందరైతే గొడ్డు మోతడు అంటారో, ఎందరైతే ఏలం చేస్తున్నారో వారి ముందే నన్ను నిలబెట్టుకుని వాడుకోబోతున్నామని నన్ను ప్రార్థన చేస్తున్నాను మా నాయన అని ఉపవాసం ఉండి కన్నీరు కాచి కఠినంగా ప్రార్థన చేస్తే దేవాది దేవుడు మహాకృప. ఏ డాక్టర్ అయితే అన్నాడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మా ఆవిడికి కడుపు వస్తుంది, గర్భఫలం పొందుకుంటుంది, నీవే కారు చేస్తావు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ డాక్టర్ ముస్లిం డాక్టర్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నానో దేవుడు గర్భఫలం తెరిచాడు. నమ్మి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను కనుక, విశ్వాసంతో అడిగాను కనుక నీటి బుడగలు వెళ్ళిపోయి నాకు ఉన్న జీవకణాలు పెంచబడ్డాయి. దేవుని కృప ఈరోజు నాకు కొడుకుని ఇచ్చాడు దేవుడు. ఆ కుమారుడి పేరు మేము ఎక్కడ ఎదిగాం, మోషే గారి ఎదిగాం కనుక మోషే అని పేరు పెడితే దేవుడు సన్ కొడుకు ఒప్పుకోలేదు. నేను కఠినంగా ఉపవాసాలు ఉండి సత్తున్నాను రోజు, నాకులాగా నీ కొడుకు సత్తాడు అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో ఈ మాట నాగిన పడింది. ఆయన ఆ మాట అన్నాడు కాబట్టి నేను పెట్టుకుని నన్ను ఇంకా అంటాడు. కాబట్టి బైబిల్లో మోషేకి ఇంకో పేరు ఉంది, సాత్వీకుడు. దేవునికి మహిమ కలుగును గాక. సాత్వీకుడు అని పేరు పెట్టుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలా మా ఇంట్లో ఎవరు ప్రార్థన చేయలేదు. మా కోసం ప్రార్థన చేసి మా కోసం కన్నీరు గార్చినటువంటి వ్యక్తి మోషే గారు కనుక, మోషే గారి ద్వారానే యేసయ్యని పరిచయం చేసుకున్నాం కనుక యేసు ప్రభు వారికి రుణపడి ఉన్నాం. మోషే గారు కూడా ఆయన ప్రార్థన చేశాడు కనుక ఆయన కూడా రుణపడి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈరోజు నేను చెప్పుకోగలుగుతున్నాను. దేవుడు నా జీవితంలో చేసిన మేలు వివరంగా చెప్తున్నాను. ఈరోజు కుమారుడు అక్కడ సన్నిధిలో నిలబడి కుమారుని ఎత్తుకుని సాక్ష్యం చెప్తానని చెప్పేశాను. ఎక్కడికి వెళ్ళినా నా ప్రభు కృప చేత సాక్ష్యం చెప్పుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. భయంకరమైన బ్రతుకు, అనేకమైన అవమానాలు, నిందలు, ఏ చిన్న సమస్య వచ్చినా ఈ లోకము ఏసై నమ్ముకున్న వాడిని గుర్తు చూపుతుంది. ఈ లోక సంబంధమైన వ్యక్తులకి ఎన్ని సమస్యలు రానే పట్టించుకోరు. ఏసై నమ్ముకుని బైబిల్ చేత పట్టుకుని మందిరానికి వెళ్ళి ఏదైనా సమస్య వచ్చిందనుకో ఈ లోకం అంతా పెద్ద పెద్ద గుణపాలు తీసుకుని రెడీగా ఉంటుంది కూర్చోడానికి. సూదులు కూడా కాదు. మళ్ళీ దేవుడు అన్నావు కదరా, నీకే ఎందుకు వస్తుంది,
నీకు అలాగెందుకు జరిగింది? నీకు రోగమా? మరి యేసుప్రభు దేవుడు అంటున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో రోగాలు కానీ పేదవాడమని అసలు ఏమీ లేకుండా ఇబ్బందులు పడి తింటా ఉండు, దేవుని మాత్రం విడిచిపెట్టుకుంటే నిత్య జీవానికి వారసుడు నువ్వు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడంటే ఎంత భాగ్యులో. పరలోక పొందిన దేవాది దేవుడు మహారాజుగా ఉండి పరలోక సింహాసనం మీద కూర్చుని కోటాను కోట్ల దేవదూతల చేత పొగడబడుతున్న ఆయన పాపములోను శాపములోను వేదనతోను పడి ఇబ్బందులు పడి సరిపోయి నశించిపోయి కృంగిపోయి మళ్ళీ నరకంలోకి వెళ్ళి మళ్ళీ కృంగిపోయి వేదన పడి ఏడుస్తూ పిడబబ్బలు పెడుతూ అక్కడ ఉండటం మంచిది కాదు నా బిడ్డలు అనుకుని ఆయన స్వయంగా భూమి మీదకి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన వచ్చి ఆయన రక్తాన్ని బలిగా అర్పించాడు మనందరి శాప పాపాలను నుంచి విముక్తులు చేయడం కొరకు. అందుకని వచ్చాడు ఆయన మనుషుడిగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చి 30 సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గర ఉండి 30 సంవత్సరాల వయసులో బాప్తిసం పొంది అరణ్యంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనన్నింటినీ కలయగలిపి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే పక్కన జంతువులు తిరుగుతూ ఉంటే ఓ పక్కన ఆకాశం నుంచి పరలోకం నుంచి దేవదూతలు వచ్చి ఈయనకి పరిచయం చేస్తా ఉన్నాయి. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు. అడవుల్లోకి తీసుకెళ్లి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు, రొట్టె తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు ఉండరు, ఏమీ ఉండవు. అందుకనే స్వయాన దేవాది దేవుడు ఉపవాసం ఉంటే పరలోకం నుంచి దేవదూతలు వచ్చి పరిచయం చేస్తున్నాయి ఆయనకి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థన ఎందుకట? ఉప అంటే దేవుడు, వాసము అంటే సహవాసము, నివాసము, దేవుడితో అనుబంధం కలిగి సహవాసం కలిగి నివాసం చేయడానికి ఉపవాసము. అంతేగాని ఇంక వేరే చాయిస్ ఏమి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఉప అంటే పైన దేవాది దేవుణ్ణి స్మరణ తెచ్చుకుని ఆయనతో సహవాసం చేసి ఆయనతో ఆత్మీయ ఇంకా బలం పొందుకోవడానికి ఉపవాసం చేయటం. ఈరోజు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దేవుడితో సహవాసం చేయడానికి వచ్చారు మీరు. దేవుడితో సహవాసం చేస్తున్న మిమ్మల్ని దేవుడు ఓరకనే పంపిస్తాడా? మీకు కావలసినటువంటి వాటిని రెడీ చేసి పెడతా ఉన్నాడు. నీకు ఏ అవసరం ఉన్నదో ఏ సమస్య ఉన్నదో నిలబడి మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ దేవాది దేవుడు అయినటువంటి యేసుప్రభువుకి తెలుసు. ఆ రోజు అక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? రోగాలారా వెళ్ళిపోండి, చాలు, దెయ్యాలారా వెళ్ళిపోండి, ఈ పక్క చూసేవాళ్ళు దెయ్యాలారా వెళ్ళిపోండి, మాట్లాడడానికి రెడీ అవుతున్నాయి, మాట్లాడో వెళ్ళిపోండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా మాట్లాడింది, ఇప్పుడు దాకా కుటుంబాల్లో సరిపడి రోగాలు తెచ్చింది చాలు. నా బిడ్డలు నన్ను ఎన్నుకున్నారు, నేను దేవుడిని నమ్మారు, నన్ను ఎమ్మడిస్తారు, ఇష్టపడతా ఉన్నారు, ఇక ఉండడానికి వీళ్ళు వెళ్ళిపోండి. ఎప్పుడైతే మాట అన్నాడో రోగాలు వెళ్ళిపోతున్నాయి. తర్వాత దెయ్యాలను తీసుకొస్తే దెయ్యాల ద్వారా వచ్చిన రోగాలు దెయ్యాలతో పాటు వెళ్ళిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అవమానపరచబడ్డ, నిందలు పడ్డ, గర్వపడలేదని తిట్టిన మా తల్లిదండ్రులే మా దగ్గరకు వచ్చి పాలన చేర్చుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరట? యేసుప్రభు పెట్టాడు, ఈయన మాట్లాడకూడదు. ఒకటేనా? నేను బిజినెస్ చేసేవాడిని, శాండ్ బిజినెస్, ఇసుక బిజినెస్. రోజుకి 10,000, 15,000, 20,000 సింపుల్గా సంపాదించేసేవాడిని. 6 పడవలు, 2 మిషన్లు, 8 సామాన్లు, 60 లక్షల రూపాయలు ఖరీదైనటువంటివి కృష్ణానదిలో ఉంటాయి. ఎందుకని? దేవుని మహాకృప చేత దేవుడు చదివించాడు MBA. మంచి జ్ఞానం సంపాదించుకుని దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవారు. కాబట్టి ప్రభువా, మా తల్లిదండ్రుల్ని మీ సన్నిధికి నడిపిస్తూ, మా అక్క చెల్లెల్ని, మా కుటుంబీకుల్ని మీ సన్నిధికి నడిపిస్తూ ఇక్కడే ఉండి ఇతర రాష్ట్రాలలో ఉద్యోగం చేయడం కాదు, ఇక్కడే ఈ స్థానంలోనే ఉన్న ఈ ఊర్లోనే ఉండి ఏదో ఒక పని చేసి సువార్త చేయాలి ప్రభువా. పని కూడా చదువుకున్న వాడికి నీచంగా చూసే పని కాదు, మళ్ళీ నీ నామానికి అవమానం తెచ్చే పని కాదు. వీడు ఏదైనా చేయగలగాడు, దేవుని బిడ్డయుడు అనేటటువంటి పని అని ప్రార్థన చేసుకుంటే దేవుడి యొక్క మహాకృప. ముందు మిషన్ తయారు చేయించాడు, ఇసుక తీసేది, తర్వాత పడవలు అన్నాను, తర్వాత వాటి సరిపడలేదు నాకు మిషన్, ఇంకో మిషన్ కొన్నాం. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి గొప్ప బిజినెస్ మ్యాన్గా మారిపోయింది. ఇప్పుడు అన్నింటిని పక్కన పెట్టి
ఈ లోక సంబంధమైనటువంటి బిజినెస్లు, వ్యాపారాలు, ఉద్యోగాలు ఏం చేస్తాయండి? కొన్ని రోజులు దేవా, తండ్రి, ప్రభువా, నీవు ఇచ్చింది, నువ్వు చేసింది, నీ ద్వారా సంపాదించిందంతా అంతా నీదే అంట ఏం చేస్తుంది తెలుసా? నిజంగా దేవుని దూరం అయిపోవడం మొదలు పెడతాం. ఎందుకని? బాగా డబ్బులు వస్తాయి కదా. దేవునికి మళ్ళీ దూరం దూరం అయిపోవడం మొదలు పెట్టాను. ఇదంతా ఉంటే దేవునికి దగ్గరికి నేను ఉండలేను అనుకుని వాటన్నిటిని ప్రభు అమ్మేయాలి. ఏది ఉండటానికి వీల్లేదు, నీ పనికి ఆటంకంగా ఉండేది ఏది ఉండటానికి వీల్లేదు ప్రభువా అని ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. మళ్ళీ 3 పడవలు మిషన్ అమ్మేశాను మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 3 పడవలు మిషన్ ఉన్నది, వాటిని కూడా అమ్మేయాలి. దేవుని సేవకు ఆటంకం, ఇబ్బంది. ఉన్నగా నుంచి వెళ్ళి సంపాదిస్తే 10,000 20,000 వస్తారు, వెళ్ళరా అంటారు మా ఇంట్లో వాళ్ళు. అందుకని అమ్మేయాలి ప్రభువా, నీ పనిలోనే చనిపోవాలి నేను. దేవునికి మహిమ కలుగును గాక. నీ పనిలోనే నీ దగ్గరికి రావాలి. నీ పని చేస్తూ చేస్తూ నీ పిలుపు అందుకోవాలి తప్ప ఈ లోక సంబంధమైన వ్యక్తిగా ఉండి చనిపోకూడదు. ఇదే ధ్యాస మీద ఉన్నాను కనుక దేవుడు నన్ను నడిపించుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను తీసుకెళ్ళి ఎక్కడేశారు? రోకలబండ పైన. అక్కడ నేను వెళ్ళేసరికి 4-5 ఉన్నారు. అక్కడ అన్ని దెయ్యాలి. ఎవరు చూసినా దెయ్యం పట్టుకున్నవాడు రావడం, రోగం, ఆ నొప్పి ఈ నొప్పి, కాలు ఇరిగిపోయిన కూర్చున్నవాడు కాలు ఇరిగిపోయి. దేవునికి మహిమ కలుగును గాక. 2 కాళ్ళు ఇరిగిపోతే ఒకరు తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టేవాడు. దేవుడు మహా అద్భుతం చేసేది. నాకేం తెలియదు అని నేను సేవ కొత్తకు వచ్చాను, నాకేం తెలియదు కానీ ఏసై మాత్రమే తెలుసు అని నువ్వు తీసుకుని నెత్తినేసి ప్రార్థన చేశావు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నడుస్తానంటావా అన్నాడు. ఏసై నడిపిస్తాడని నువ్వు కావాల్సి టైం పెట్టుకో, కొన్ని రోజులైనా నడిచేస్తావు అని ఒక మాట ఏసై ద్వారా చెప్పాను. ఇంచుమించు ఒక 6 నెలల టైం తీసుకున్నాడు ఆయన. నడవడం మొదలు పెట్టాడు, ఎద్దులు అరకలు దున్నుతున్నాడు, పొలాల్లో పని చేసేసుకుంటున్నాడు. ఈ రోజు బస్సు ప్రయాణం తన భార్యను తన పిల్లలకు పోకపోతే ఇక్కడ తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ రూపంలో ఉన్న దేవుడు ఆ రోజు మనుషుడిగా ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. 33.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన ఏం చేయాలి చేశాడు. తన రక్తాన్ని ఇచ్చాడు, తన శరీరాన్ని బలిగా ఇచ్చాడు, సమస్తాన్ని చక్కబెట్టేశాడు. తర్వాత తిరిగి పరలోకానికి వెళ్ళిపోయి ఆత్మరూపంలో ఆదరణకర్తగా మన దగ్గరికి రావడం మొదలు పెట్టాడు. ఈ రోజు ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా ఆత్మరూపంలో మన దగ్గరికి వచ్చి పనిచేస్తున్నాడు. ఆయన మనకు కనిపించడు, వాక్య రూపంలో మాట్లాడుతున్నాడు. మనకు కనిపించడు కానీ చాలా పనులు చేస్తాడు. మనకు కనిపించడు కానీ నీ కుటుంబాన్ని చక్కబెడతాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంత సమాధానంగా ఉందంటే యేసయ్య నమ్ముకోవడం వల్ల గందరగోళం లేదు, సమాధానం, నెమ్మది, సహనం, సంతోషం, నిత్యము ఆనందమే. ఇక్కడ ఎలా ఉందంటే పరలోకంలో మహానందం. ఆ రాజ్యం కోసం పోరాటం చేసినోడు గొప్ప ధన్యుడు. ఎవరైతే ఆ రాజ్యం కోసం పోరాటం చేసి తన పరుగు కడముట్టిస్తాడో వాడు ఆ పరలోకానికి వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు అన్నారు అందుకే తిమోతి రాసిన పత్రికలో, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఇక చాలు, నా వయసు 85 సంవత్సరాలు 85 సంవత్సరాల వయసు అయిందని వెళ్తున్నాను, నా కోసము నీతి కిరీటం ఉంచబడింది. దేవునికి మహిమ కలుగును గాక. నేను నీతిగా బ్రతికి వెళ్ళిపోతా ఉన్నాను తిమోతి అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోసే గారు కూడా అంటా ఉండేవాడు, నాకు అక్కడ కిరీటం ఉందిరా, జీవి కిరీటం ఉంది. ఈయన మాటలు చూస్తే కిరీటం దొరుకుతుంటాం అనిపిస్తుంది మనకి. మాట్లాడితే ఎవరు పడితే ఎదురు పెట్టుకుని కొట్టేసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఈయన కిరీటం ఏంటో బాబు అనిపిస్తుంది. మరి పౌలు గారు కూడా కొట్టాడు. ఒక్కోసారి సంఘాల్లోకి వెళ్ళినప్పుడు అనేవాడు, బెత్తం తీసుకుని రావాలనుకుంటున్నాను మీ సంఘానికి అనేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సంఘాల్లో చాలా కుదురుగానే ఉండేవారు, లోపల చాలా తేడాగా ఉండేవారు. ఈయన ఆత్మరూపంలో ఆత్మను ధరించుకుని తిరిగేవాడు పౌలు గారు. అర్థమైందా? పౌలు గారు ఆత్మరూపంలో ఆత్మను ధరించుకుని తిరిగేవాడు కనుక నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకుని అన్నాడు ఒకసారి సంఘానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట అంటే ఎవరు అలా కనపడలేదు. ఈసారి వస్తారు కానీ బెత్తం తీసుకుని వస్తారు మిమ్మల్ని పడతాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పట్టి చెట్టు చెప్పేవాడు పౌలు గారు. అలాగే అని అలాగే వెళ్ళిపోయాడు. ఈయన కూడా అలాగే వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ప్రార్థన చేస్తా ఉన్నాం, దేవుని బిడ్డలుగా సన్నిధిలో గడుపుతా ఉన్నాము. మోషే గారిని కూడా తలంచుకుంటున్నారు మీరు. మా అయ్య గారు ఉంటే మా పరిస్థితిని అన్ని చెప్పుకొని ప్రార్థన చేసుకుంటే మా స్థితిగతులన్నీ మారుతూ ఉండేవి. ఒకవేళ ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆయన దగ్గరికి చెప్పుకుంటే మా కన్నతండ్రిలో చెప్పబుద్ధి అయ్యేది.
ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరు. సాక్షాత్తు కన్నతండ్రిగా ఉన్నవాడు పరదేశంలో ఉన్నాడు. పరదేశికి పరలోకానికి సుమా జాగ్రత్త కనాలి. పరదేశం ఉంది, పరలోకం ఉంది. ముందు పరదేశం వెళ్ళాలి. మనం పరదేశికి వెళ్ళాలంటే జాగ్రత్తగా ఉండాలి. పరదేశంలో ఉన్నప్పుడు యేసుప్రభు వచ్చాక వాళ్ళందరినీ తీసుకెళ్లి పరలోకంలో పెడతారు. మళ్ళీ దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళందరూ పరదేశికి వెళ్ళిపోయారు. ఎవరైతే యేసయ్యని వెంబడించి చనిపోయి నిద్రపోయి ఆత్మలో పరదేశికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా కిరీటాలు ఉన్నాయి. అక్కడ పరలోక కిరీటాలు ఉన్నాయి. పరలోకి వెళ్ళిపోయి సమయం దగ్గర పడతా ఉంది. నెక్స్ట్ మనదే. వాళ్ళు ఏంటంటే మనం కూడా వెళ్ళిపోవాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే ముందు పరదేశికి వెళ్ళాలి. పరదేశికి వెళ్ళాలంటే యాత్ర సరిగ్గా చేయాలి. ఇక్కడ పేతురు గారు ఎందుకు అంటారు, మనం యాత్రికులమును పరదేశులము, ఈ లోకం శాశ్వతమైంది కాదు. పేతురు పత్రికలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యేసు ప్రభు వారు ముగించేస్తాను తొందరలో. మా జీవితంలో యేసయ్య అంటేనే లెక్కలేకుండా తిరిగినటువంటి మమ్మల్ని యేసయ్య ఈ రోజు మార్చి, యేసయ్య మా కుటుంబంలో ఉండి మా తల్లిదండ్రులు మార్చి, మా అక్క చెల్లెలు మార్చి, మా కుటుంబీకులందరినీ మారుస్తూ మారుస్తూ ఆయన సన్నిధికి నడిపిస్తా ఉన్నాడు. ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాం యేసయ్య వల్ల. ఆ యేసు ప్రభు ఆ రోజు భూమి మీదకి వచ్చి మనుషులందరి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, పరలోకం నుంచి వచ్చినటువంటి వాడు నేనే, నా దగ్గర నిత్య జీవపు మాటలు ఉంటాయి, నేను సత్యమైన వాడను, మార్గాన్ని చూపించేది నేనే, జీవాన్ని ఇచ్చేది నేనే, నా మాటలు విని వాటిని గైకొన్నవాడు చనిపోడు. ఎక్కడ? పరలోకంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటుంటే ఏంటి విచిత్రంగా ఉన్నాయి ఈ మాటలు. ఎప్పుడు ఇలాంటి మాటలు వినలేదే, ఎప్పుడు ఇలాంటి ఆలోచన నాకెవరు నేర్పించలేదే. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఈయన. వయసు చూస్తే 30 సంవత్సరాలే అని ఆశ్చర్యపోయి చూస్తా ఉన్నారు. అప్పుడు చూసేటటువంటి వ్యక్తుల దగ్గర ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు దాకా వైద్యుల దగ్గరికి వెళ్ళాం, ఇప్పుడు దాకా మంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, దెయ్యాల పాల, రోగాల పాల, కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈయన మాట్లాడుతాడు కదా, ఈయన దగ్గర తీసుకెళ్దాం అని వచ్చిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఆ రోగిష్ఠుల్ని, ఆ దెయ్యాల పట్టినోళ్ళని పట్టుకుని లాక్కుంటా వస్తున్నారు బరబరా. యేసు ప్రభు రెడీగా ఉన్నాడు. 34 వచనంలో ఏముంది? ఆయన నానావిధ రోగముల చేత పీడించబడుతున్నటువంటి అనేకులను ఏం చేశాడు? రోగాలారా వెళ్ళిపోండి అంటున్నాడు. వెళ్ళిపోవడం మొదలు పెట్టి ఎన్ని రోగాలు, 1, 2 కాదు. నొప్పులు, కాలు లేనివారు, కళ్ళు లేనివారు, చేతులు లేనివారు, చెవిటివారు, మూగవారు, నత్తివారు, గూలివారు, మూర్ఛ రోగం, జలోదర రోగం, రక్తస్రావ రోగం, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు. ఆ మాటల్లో ఉన్నటువంటి శ్రేష్టత వారిని తాకింది. ఎప్పుడైతే తాకిందో గబగబ ఇంటికి వెళ్ళిపోయి వారందరూ రోగిష్ఠులందరినీ తీసుకుని వచ్చేసాడు. వారందరినీ స్వస్థపరిచేసాడు. ఆశ్చర్యపోయి ఈయన మాటలు మాట్లాడుతుంటే ఏదనుకున్నా కానీ మాటలే కాదు, శాస్త్రాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఈయన చేసే శాస్త్రాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. నిత్య జీవపు మాటలు ఇచ్చేవాడు, నిత్య జీవానికి తీసుకెళ్లేవాడు ఈయనే. ఇప్పుడు దాకా చాలా మాటలు విన్నాం, చాలా మంది చెప్పిన మాటలు విని చేసాం, కానీ ఇలాంటి మాటలు చెప్పి మనల్ని నడిపించిన వ్యక్తి ఒకరు కూడా లేరు, విడిపించిన వారు ఒకరు కూడా లేరు. ఈయన నిజంగా సాక్షాత్ దేవాది దేవుడు అని నమ్మారు, స్వస్థపరచబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత దెయ్యాలను పట్టిన తీసుకొచ్చారు. దెయ్యాలు పడితే ఎలా ఉంటారు? పిచ్చోళ్ళగా ఉంటారు, వికారంగా ఉంటారు. జట వేసుకునే ఈవిడ జుట్టు పీక్కుండా మొదలు పెడుతుంది. ఒంటి నిండా మంచిగా బట్టలు కట్టుకుని ఈవిడ బట్టలు పీక్కోవడం మొదలు పెడుతుంది. ఇదొక పెద్ద రోగాలు. ఈ రోగాలు ఎవరు తీసుకొచ్చి పెడతారు? దెయ్యాలు. ఇక్కడేముంది వాక్యంలో? అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. 34 ఆఖరి వచనం. ఓకే, నేను చెప్పేస్తాను. అనేకమైన దెయ్యములను నిలబడుతున్నాడు. ఏ దెయ్యాలు? అనేకమైన దెయ్యాలు, అనేకమైనవి. ఈ రోజు కాదు, ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు. అనేకమైన దెయ్యాలు ఎలాగైతే ఉన్నాయో అనేకమైన మనుషులు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అనేకమైన మనుషులు ఉన్నారు. ఎలాగంటే ఈ కార్యం జరిగిందంటే, ప్రభువా నువ్వు తప్ప ఇంకెవడు దేవుడు లేడు, నేను నమ్ముతున్నాడు దా బాప్తిస్మం అంటారు. ఇంకొకసారి ఇంకో వ్యక్తి ఏంటంటే, ప్రభువా ఇది తగ్గాలి, దీనికి తగ్గిన దాన్ని బట్టి ఆలోచించి అంటే బాప్తిస్మం తీసుకుంటానంటారు. తమ సైన్ పెడతారు. వీరైతే తీసుకుంటాడు, లేకపోతే ఇంకో అవకాశం కోసం అడుగుతాడు. ఇంకొకరు ఉంటారు,
బాప్తిని తీసుకుని కూడా ఇష్టానుసారం బతకొచ్చినా ఏమని ఎవరైనా చూస్తారండి అని తీసుకుని ఇష్టానుసారం బతికే వాళ్ళు ఉంటారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన మనుషులు. దేవాది దేవుడు ఆ రోజు అక్కడ నిలబడి మాట్లాడుతుంటే దెయ్యాలు పట్టిన కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకమైన దెయ్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు ఈ దెయ్యాలని ఎక్కడున్నాయి? ప్రతి కొంపలోనూ ఉన్నాయి. ఒక్కసారి దెయ్యం విడిచిపెట్టేస్తే మళ్ళీ చూస్తే వస్తాయంట. ఆ వచ్చింది చూసింది ఏం చేస్తా తెలుసా? మంచిగా ఉంటే ఓకే, ఇటు ఏసై పెట్టరు, ఇటు జోలికి ఎంత సత్తం మనం అనుకుని పారిపోతాయి. లేదనుకో తొంగి చూసి వీడి హృదయంలో ఏసై లేడు కాబట్టి నేను ఒక్కనే కాదు ఇంకొక 7 దగ్గర తీసుకొస్తానని వీడికంటే చెడ్డకి తీసుకొస్తుంది వెళ్ళి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ అనేకమైనటువంటి కంపల్లో, అనేకమైన మనుషుల్లో అనేకమైన దెయ్యాలు సరిపడ్డాయి. వీళ్ళందరినీ ఎవరు విడిపించాలి? ఎవడు కాపాడాలి? అక్కడ ఉన్నారు చాలా మంది. అప్పుడు ప్రవక్తలు ఉన్నారు. అర్థమైందా? న్యాయాధిపతులు వెళ్ళిపోయారు, రాజులు వెళ్ళిపోయారు, ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు ఎప్పుడు ఉండేవారు. మరి విడిపించే నాదులు ఏమిటి? యేసు ప్రభు వచ్చేంత వరకు విడిపించే నాదులు లేరు. చాలా ఇబ్బందులు పడిపోతా ఉండేవారు. వైద్యుల దగ్గరికి వెళ్తే వైద్యులు చూడండి, మార్కు సువార్త లోకా సువార్త మార్కు సువార్త 5:25 చదవండి సారి. మార్కు సువార్త 5:25 త్వరగా. 12 ఏళ్ళ నుండి ఒక స్త్రీ ఉండెను. అనేక ఎన్నో తిప్పలు పడింది. దానికి కలిగిందంతా ఏము అంటే ఖర్చు పెట్టేసింది. ఎంత మాత్రం ప్రయోజనం లేదు. ప్రైజ్ లార్డ్. ఎంత మాత్రం ప్రయోజనం లేదు కాబట్టి ఇవిడ ఏమి ఆలోచించుకుంటుంది? ఇక చాలు, కొలుస్తాం, నా బ్రతుక్కి అర్థం లేదు, బాగా సంపాదించుకున్నాను, ఏముందలే, దాడి జరిగితే 100 పోతే, 200 పోతే, 1000 పోతే, 1500 పోతే, 2000 పోతేమో మందు దగ్గర మిగితే చాలు, తగ్గిపోతే అనుకునేది. అనేకమైన తిప్పలు పడుతుంది. 12 సంవత్సరాల నుంచి పడుతుంది తిప్పలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమంట? యేసు ప్రభు తెలియదు. అప్పుడు ఆవిడికి యేసు ప్రభు తెలియదు, అసలు వినేది కాదు. నా డబ్బులతో నేను స్వస్థపరచబడతాను లేని 12 సంవత్సరాల నుంచి వేదన పడతానే ఉండేది. వెళ్ళేది వైద్యుల దగ్గరికి, వాళ్ళు ఇచ్చేవారు మెడిసిన్, డబ్బు అంతా అక్కడ పోసి మెడిసిన్ ఎత్తుకుని వచ్చేది, కవర్ మింగేది. ఏమాత్రం కూడా ఉపయోగం లేదట. వ్యయము చేసింది. వ్యయము చేస్తే ఆ రోగం ఏమాత్రం కూడా తగ్గలేదు. శరీరపరమైన రోగము, లోపల రోగం అది. ఇది ఎవరు తగ్గించాలి? ఇది డాక్టర్ల వల్ల కాకపోతుంది. ఇలాగే వెళ్ళిపోతే 12 సంవత్సరాల నుంచి వెళ్ళిపోయింది. ఇంకేం బతుకుతుంది? ఆవిడ ధనవంతురాలు కాబట్టి. ధనవంతురాలు అంటే ఆవిడ పేదదైతే ఇప్పుడు చచ్చిపోయి సంవత్సరాలకి టప్పా కడుతుంది. బ్లడ్ ఎక్కించుకోరు మరి ఇల్లు. పేదవాళ్ళకి డబ్బులు ఎక్కడ వస్తాయి? మందులు ఇవన్నీ కొనుక్కోవడానికి 1 నెల 2 నెలల కంటే ఉంటే పోనీ కుటుంబానికి అన్నం పెట్టలేకపోతే ఉంటే ఎంత సత్తా ఎంత బిగించుకుంటారు. కాబట్టి పేదవాళ్ళు అయితే చూపించుకోలేరు. 12 సంవత్సరాల నుంచి ఏం చేస్తుంది? ఇవిడ పంపంతా ఆరిపేసింది, పొలాలన్నీ అమ్మేసింది, చాలా ఆస్తులన్నీ తగలబెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలో ఉన్న కోణాలన్నీ చెప్పాలంటే ప్రార్థన చేసి అడగాలి. మరి ఇదంతా నిజమే. అక్కడ ఏమన్నాడు? మళ్ళీ ఒకసారి చదువు. అనేక వైద్యుల చేత. చూడమ్మా, ఎంతమంది వైద్యులు? అందుకైనా ఓకే చదువు. ఏం చేసుకుని ప్రయోజనము లేక మరింత సంకటపడిను. అనేక వైద్యులు. ఒకడే వైద్యుడా? ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గలేదు. నా దరిద్రం ఏంటో, నా డబ్బంతా తీసేసుకున్నానికి ఇతర మందులు ఒకటే ఉపయోగపడుతున్నాయి. ఈడు వద్దు నాకు. ఇంకో డాక్టర్. ఆడి దగ్గరికి వెళ్ళాడు, తగ్గల. ఈడు కూడా అనవసరం, ఇంకో డాక్టర్. 12 సంవత్సరాలు ఎన్ని డాక్టర్లు మార్చిందో, ఎన్ని మందులు మార్చిందో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో. రక్తస్రావం ఆగటలేదు. వాడాడేమో టెస్ట్ చేసి రక్తం అంతా అయిపోయింది, చెయ్యిలు పిండుతాడు, కళ్ళు చూస్తాడు, రక్త పరీక్ష చేసే అవకాశం లేదు. అప్పుడు ఇట్లా చూస్తే చాలు. అప్పుడు డాక్టర్లు ఏం చేసేవారు? కళ్ళు తెరిచి చూసి రక్తం ఎంత ఉందో చెప్పేసారు, ఏమి తిరిగి చూసి రక్తం ఎంత ఉందో చెప్పేసారు, నాడి పట్టుకుని బ్లడ్ ఎంత కొట్టుకుంటుందో చెప్పేసేవారు. అప్పుడు వైద్య నిపుణులు అలాంటి వారు. రక్తం అంతా అయిపోయిందమ్మా, రక్తం ఎక్కించాలి అని బ్లడ్ ఎక్కించేవారు. ఎంత వేదన పడేవారు, ఎంత వేదన పడింది ఈ తల్లి. అంత ఆరిపోయింది. చివరికి అనుకుంది చాలు, యేసు ప్రభు స్వస్థపరుస్తున్నాడట.
విన్నాను కానీ ఎప్పుడు యేసు ప్రభు గురించి ఆలోచించలేను. ఏదేదో చేశాను కానీ యేసై దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు నేను. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి నేను. ఎంతో వైద్యులు మార్చాను, ఎన్నో తిప్పలు పడ్డాను, ఆస్తులన్నీ అమ్మేశాను, ఉపయోగం లేకుండా పోతుంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆయన ముఖాన్ని చూడలేను, ఆయన తాకలేను. ఎందుకంటే నేను రక్తస్రావ రోగి స్త్రీని కదా, ఇట్లాగే వెళ్ళి ఆయన ముట్టుకోలేను. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చింగైనా తాకితే చాలా స్వస్థత అవుతుంది. నాకు నేను నమ్ముతూ ఉన్నాను, ఆయనకి నా హృదయంలో అవకాశం ఇస్తూ ఉన్నాను అనుకుని ఆమె తన మనసులో నిండాగా యేసుప్రభు వారికి అవకాశం ఇచ్చేసి వెళ్తూ మొదలుపెట్టింది. జనంలో నుంచి చొరబడి దాక్కుని వేరు చేసుకుంటూ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి వెళ్తా ఉంటే శిష్యులు ఆపేశారు. ఆయన వస్త్రపు చెంగు భూమి మీద వెళ్తా ఉంది. ఆ తల్లి ఏదైతే అనుకుందో వస్త్రపు చెంగు ముట్టినా చాలు స్వస్థపరచబడతానని చెంగు తగిలింది, తాకింది. వెంటనే తనలోకి వెలిగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వెలుగు లోపలికి వెళ్ళిందో రక్తధార పాక్మని ఆగిపోయింది. అంతే. ఎప్పుడైతే ఆగిందో ఆవిడకి తెలిసిపోయింది, నా బాధ అంతా నివారణ అయిపోయింది, నా పరిస్థితి అంతా మారిపోయింది, ఇక నా వైద్యుడు నా యేసయ్య అనుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా పరమ వైద్యుడైన నా యేసయ్యకి నేను విడిచిపెట్టకూడదు అనుకుంది. సాక్ష్యం అక్కడే చెప్పడం మొదలుపెట్టింది. యేసు ప్రభువుని ఎవరయ్యా నన్ను ముట్టింది అంటే వందల వేల జనం మీద పడుతుంటే ఎవరని చెప్పము అంటున్నాడు పేతురు. నువ్వు ఆగు, ఎవరు ముట్టారో నాకు తెలుసు, ఎవరు ఆ బాధతో వచ్చారో నాకు తెలుసు, ఎవరు ఆ స్థితిలో వచ్చారో నాకు తెలుసు, ఎవరు నా సింగు ముట్టారో నాకు తెలుసు. ఆవిడకు కూడా తెలుసు. ఎవరయ్యా అంటే ఎవరమ్మా అంటే ఖచ్చితంగా నేనని నా యేసయ్యకి తెలుసు కనుక అంతమందిని కూడా నేనేనయ్యా. 12 సంవత్సరాల నుంచి వేదన పడుతున్నాడు, ఒక్క డాక్టర్ కూడా కాపాడలేదు, ఎవరు నన్ను కాపాడలేదు. నా బాధ ఎవరికి చెప్పినా నయం కాలేదు. ఇంటికాడ అనుకున్నాను చెంగు తాగినా చాలు స్వస్థత వస్తుందని వచ్చాను, తాగాను, నా బ్రతుకంతా మారిపోయిందయ్యా, నా రక్తధార ఆగిపోయిందయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. అంత వేల సంఖ్యలో ఆ మాట చెప్పడం అంటే మాటలు కాదు. కొంతమంది సిగ్గుతో వచ్చే మాటలు యేసయ్య ఆ కార్యం చేసినప్పుడు చెప్పుకోవడానికి భయపడి ఏం అంటారని మానేస్తారు. ఏదో ఒక రీతిగా అందించాలనే విషయం పక్కన పెట్టి మానేయడానికి ఇష్టపడతారు. ఎందుకని అమ్మ అంతమంది చెప్పాలా, రేపు పొద్దున వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో, ఏం చేస్తారో, ఏమైనా బయట మళ్ళీ ఇంకా చెప్తారే వీళ్ళు అని భయపడి మానేస్తారు. ఈ తల్లి ఏం చేస్తుంది, అక్కడే నిలబడి ఆ తల్లికి జరిగిన కార్యం మొత్తము యేసయ్య ముందు గబ మాట్లాడుతుంటే అందరూ విన్నారు. ఈ రోజు మార్కు గారు ఆ వాక్యాన్ని రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనేక రోగులు, అనేకమైన దయ్యాలు యేసయ్య వచ్చినాక ఎవరు ఆయన అసలు విడిచి వెళ్ళట్లా. ఎందుకని యేసయ్యలాగా మాట్లాడేవాడు ఒక్కడు కూడా కనబడలా. వెళ్ళిపో మాట్లాడడానికి వీల్లేదనగానే ఏం చేస్తానే మాట్లాడుకున్న నోటి మీద వేలేసుకుని మరి వెళ్ళిపోతున్నాయి దెయ్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకడు చిన్న కుమారుడు లేక పుట్టాడు. ఇదే బైబిల్ మార్క్స్ వార్తలో ఉంది. లేక పడితే కుమారుని పెంచుకుంటా ఉన్నాడు. చిన్నప్పటి నుంచే వాడికి మూర్ఛరోగం, సొంగలు కాగుతున్నాడు, పిచ్చి వచ్చి ఊగిపోతా ఉన్నాడు. బాల్యం నుంచి ఊగిపోతా మొదలెచ్చాడు. లేక పుట్టాడు, జాగ్రత్తగా పెంచుకుందామంటే ఇదేం రోగం, ఇదేం బాధ, ఈ శ్రమ ఏంటి అని ఏడుస్తూ ఉండేవాడు తండ్రి. ఈయన ఒక యవన కాలం దాకా పెంచాడు. యవన స్టేజ్లోకి వచ్చాడు కుమారుడు. చాలా మంది డాక్టర్ దగ్గర చూపించాడు కానీ ఈ రోగం తొలగిపోవట్లేదు. జరుగుతున్న విషయం ఏంటంటే యేసు ప్రభువు స్వస్థపరుస్తాడంట అని విన్నాడు ఆ తండ్రి. ఈ తిప్పలని నేను పడలేను కానీ ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నా కుమారుని ఆయన ముందు పెడతాను, స్వస్థపరచబడతానని నమ్మకంతో వచ్చి కుమారుని తీసుకుని వచ్చి ముందు నిలబెట్టాడు. ముందు శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు అక్కడ లేడు. శిష్యుల వల్ల కాలేదు, పట్టించుకోలేదు. యేసు ప్రభు కొండ దిగి వచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు. తండ్రి గబగబా యేసయ్య దగ్గరికి నిలబడి, అయ్యా నా కుమారుడయ్యా అగ్నిలో దూకేస్తున్నాడు, నీళ్లు సోనెత్తులో నీటిలో దూకేస్తున్నాడు, అసలు ఎప్పుడు చనిపోదామనే చూస్తున్నాడు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, భయంకరమైన మూర్ఛరోగంతో కొట్టుకుని వినవెల్లాడిపోతా ఉన్నాడు, ఈయన కన్నది ఇలా చూడడానికి అయ్యా అని అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ మాట అన్నాడు, ఎప్పటి నుంచి ఉందిరా ఈ రోగం అని అడగగానే బాల్యం నుంచి ఉందయ్యా, చేతులు ఎత్తుకుని కాడి నుంచి ఉంది. ఇది రోగం కాదురా నాయన, దెయ్యం వీళ్ళలో ఉన్నది, అపవిత్రాత్మ వీళ్ళలో ఉన్నది,
అపవిత్రపరుస్తా ఉన్నది వీడిని. అది గాని వెళ్ళిపోతే ఈ రోగం వెళ్ళిపోతే, ఏయ్ దెయ్యమా సాలిగా వెళ్ళు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దెయ్యం ఏం చేస్తుంది? ఇక్కడ యేసయ్య దేవుడు. ఇక్కడ వేరే మనిషి ఎవడని చెప్తే నువ్వెవడో చెప్పడానికి, నీ మాట నేను వినాలా అంటది. యేసుప్రభు చెప్తున్నాడు ఇక్కడ. అపోస్తలుల కార్యాలు ఈ మాట ఉన్నది. స్కెవానే యాజకుడికి 7 కొడుకులు ఉన్నారు. యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాడు దెయ్యమా అనగానే అప్పుడు దాకా కొట్టుకులాడుతూ ఉన్నాడు. దెయ్యం పట్టుకున్న ఒక వ్యక్తి, స్త్రీ అన్నమాట, కొట్టుకులాడుతూ ఉంది. లేచి ఏం చేసింది తెలుసా? ఎవరు నన్ను నిలమంటానికి? నువ్వెవరు, యేసు ప్రభువా లేకపోతే పౌలువా? వాళ్ళిద్దరూ నాకు తెలుసు. నువ్వెవరు అని మన పట్టుకుని కొట్టి నన్ను బట్టలని పీకేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి మాట విని వెళ్ళాలో వాడికి తెలుసు. యేసు ప్రభు ఏమో పక్క నుండి వెళ్ళు అనగానే ఆ కుర్రుని వదిలి వెళ్ళలేకపోతుంది. ఇది వెళ్ళ 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 ఆడించేస్తుంది, కింద పడేసింది, కొట్టించుకుని వదిలిన గాయాలు వరకుంది. వెళ్ళిపోమన్నానా అన్నాడు అంతే. విడిచిపెట్టి వెళ్ళడానికి ఎంత పుంజుకుందో. మొత్తం మీద దేవుడు కదా ఇక్కడ. వెళ్ళకపోతే నన్ను అగ్నిగుండంలో ఇప్పుడే తగలు పెట్టేస్తాడు ఆయనని భయపడి పారిపోయి. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్తుండగా దాని రోగం ఏది తీసుకొచ్చి పెట్టింది? మూర్ఛ రోగం. ఆ దెయ్యం ఏం దెయ్యం? అది మూర్ఛ రోగం తీసుకొచ్చిన దెయ్యం అది. ఎప్పుడైతే ఎల్లు అన్నాడో మూర్ఛ రోగాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుమారుడు లేచి నిలబడి, నాన్న ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదిగో యేసు ప్రభురా నిన్ను కాపాడాడురా, స్వస్థనిచ్చాడా నీకు? మొక్కరా అయ్యా, అపనమ్మకం లేకుండా నిన్నే నమ్ముకుని నీ సాక్ష్యం చెప్పుకుంటూ ఇలాగే బ్రతకాలయ్యా, నా కోసం కూడా ప్రార్థన చేయ అని యేసు ప్రభువు అడుగుతుంది తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని రోగాలేమో శరీర బలహీనతలు బట్టి వస్తాయి, కొన్ని రోగాలేమో దెయ్యాలు తీసుకొస్తాయి. అందుకే యేసు ప్రభు ఏం చేసాడు? వెళ్ళి సువార్త చేసినప్పుడు సువార్త చేస్తుంటే అనేక రోగులు తీసుకొస్తాయి. రోగాలారా వెళ్ళండి, వెళ్ళిపోయి స్వస్థపరచబడ్డారు. ఇప్పుడు దెయ్యాలు వచ్చిన రోగిష్టుల దగ్గరికి వెళ్ళాడు. దెయ్యాలారా వెళ్ళండి. ఇప్పుడు దెయ్యాలు ఏం చేస్తున్నాయి? తీసుకొచ్చినాయి కదా రోగాల్ని, తీసుకుని సంకరించుకుని పారిపోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన ఇంటాయి దెయ్యాలు. ఇప్పుడు ఏంటంట? అతన్ని అవి ఎరిగినవి కనుక. మార్కు సువార్త 1:34 అదేనా? మార్కు సువార్త అది కదా, భక్తిశ్రవణం గారి 1 మార్కు సువార్త 1 చూడండి 34. ఏం చేస్తున్నాయంట? అవి ఓకే, అవి తనను ఎరిగి ఉండినందున, ఓకే, అవి తను ఎరిగి ఉండినందున ఆయన దెయ్యాన్ని మాట్లాడనివ్వట్లేదు. చాలు, ఇప్పుడు దాకా మాట్లాడింది చాలు, ఇప్పుడు దాకా తనలో ఉండి తనని ఇబ్బంది పెట్టింది చాలు, ఇప్పుడు దాకా వారి కుటుంబంలో ఉండి వారి కుటుంబాన్ని నాశనం చేసింది చాలు, ఇప్పుడు దాకా ఆ యవనస్తుడు లోపల ఉండి వాడికి మూర్ఛరోగం తీసుకొచ్చి ఎప్పుడెప్పుడు చంపుదామని అగ్నిగుండంలోను నీళ్ళలోను తోసింది చాలు, ఆగిపో అని గద్దిస్తూ ఉంటే అనేకమైన దెయ్యాలంట. ఒకటి కాదు, రెండు కాదు. ఒకడికేమో కాళ్ళు దూరి కాలు పడిపోయింది, ఒక ఆమెకేమో నడుములో దూరి గూని తీసుకొచ్చి పెట్టింది, నడుమంతా వంగిపోయింది. అప్పుడు దాకా బాగానే ఉండేదంట. బలహీన పరిస్థితి దెయ్యం బట్టి వంచేసింది. ఇట్లా వంచితే గూనె గొప్పలాగా వచ్చేసి బాగా ఉంగి నడవలేకపోయి సన్నిధికి వెళ్ళేది. దేవునికి మహిమ కలుగును గాక. మందిరంలోనే కూర్చునేది కానీ ఆమెకు దెయ్యం ఉన్నదని ఎవరికి తెలవదు. యేసు ప్రభు సమాజ మందిరంలో ఇలాగే నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే గూని దెయ్యం పట్టినటువంటి గూని వ్యక్తి లోపలికి వచ్చి చూస్తా ఉంది. ఆ నడుముపై వాక్యం వింటా ఉంది. యేసు ప్రభు చూసి వాక్యం చెప్పిన తర్వాత, సువార్త చేసిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి, అమ్మా స్వస్థత కావాలా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ గూనె ఉన్నటువంటి ఆ వ్యక్తి చాలా నుంచి బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పండి? 18 సంవత్సరాల నుంచి. ప్రజలా అన్ని సంవత్సరాల నుంచి ఆయన ఆమెను కాపాడి వదిలేలేడు. చాలా మంది వాక్యాలు చెప్పారు కానీ యేసు ప్రభువులాగా చెప్పి మార్చినటువంటి వ్యక్తులే లేరు. ఎప్పుడైతే స్వస్థత కావాలా అమ్మా అన్నాడు, కావాలయ్యా ఈ బాధ నేను పడలేకపోతున్నాను, ఇప్పుడు దగ్గర నన్ను అడిగినోడే లేడు. యేసు ప్రభు వెళ్ళి చేసి స్వస్థత తీసుకో. ఎప్పుడైతే మాట అన్నాడో గూనె మామూలుగా వచ్చేసింది, దిగ్గులు లేచి నిలబడింది, యేసుని పొగడటం మొదలు పెట్టింది. 18 సంవత్సరాల నుంచి పడుతుంది వేదన. గూనితో నడవలేకపోయేది, ఇబ్బంది పడేది, వికారంగా ఉంది జీవితం. ఎందుకని? లోపల ఏమన్నారు? దెయ్యం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని రోగాలేమో దెయ్యాలు తీసుకొచ్చి పడుతున్నాయి, కొన్ని రోగాలేమో శరీరానికి ఆటోమేటిక్ గా వచ్చేస్తా ఉన్నాయి.
వీటన్నిటిని విడిపించే నాథుడు, కాపాడే నాథుడు ఎవరో లేరు, యేసుప్రభు తప్ప. వీరందరినీ కాపాడుకుంటూ సువార్త చేసుకుంటూ ఈ లోకంలో వీటన్నిటికీ అధికారం కలిగినటువంటి నేనే సత్యమైన వాడిని, జీవమైన వాడిని, మార్గకారిని, మీకు జీవాన్ని ఇచ్చేవాడిని. కాబట్టి నన్ను వెంబడించండి. నా మాటలు నిత్య జీవాన్ని ఇచ్చేవి. నా మాటలు వింటున్నారు కదా, ఈ మాట ప్రకారం బ్రతకండి వెళ్ళి అని అందరికి చెప్పుకుంటూ పరలోకం ఉన్నది, పరలోకాన్ని తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. ఇక ఎంతో కాలం నేను ఉండను. శిష్యులు కూడా తారుమారుగా ఉంటుండే, లేకండి ప్రార్థన చేయండి, ఎంతో కాలం ఉండను. అందుకే రాత్రి పగలు లేదు. ఆయన ఏం చేసేవాడు? తదుపరి చదువుకుంటే వెళ్ళిపోయి వచ్చినారు. తర్వాత చదవాలి స్పీడ్గా. ఆయన పెందలకాడే లేచి ఏం చేస్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు, ప్రార్థన చేయండి. మీరందరూ ప్రార్థన చేయండి. రాగాలు పోయినాయి కదా, ఇంటికాడికి వెళ్ళి కూర్చోకండి, ప్రార్థన చేయండి. దెయ్యాలు వదిలి వెళ్ళిపోయినాయి కదా, ఇంటికాడ కూర్చోకండి, ప్రార్థన చేయండి. అందుకే ఆ తండ్రి అడిగాడు, అయ్యా అపనమ్మకం ఉండకుండా చెయ్యి, నాకు ప్రార్థన. ఇంటికి వెళ్ళాక నా కొడుకు బాగున్నాడు కదా మురిసిపోయి మళ్ళీ మానేస్తానేమో, నీ మీద నమ్మకాన్ని విడిచిపెట్టేస్తానేమో, అపనమ్మకం కలిగి జీవిస్తానేమో. ఏముందిలే, ఆయన దగ్గర మాయంత చేశాడంటానేమో. అట్లా ఉండకూడదు. నేను విశ్వాసంతో నమ్మకంతో బ్రతకాలి ప్రభువా, నా కోసం ప్రార్థన చేయమని అడిగి ప్రార్థన చేయించి ఇంటికి వెళ్ళాడు. ప్రతిరోజు ప్రార్థన చేయాలంటే అపనమ్మకం ఉండకూడదయ్యా అడుగుతున్నాడు తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే రోగిష్ఠులందరూ బాగుపడ్డాక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి, మర్చిపోవద్దు. దెయ్యాల పట్టణాలను స్వస్థపరిచి ప్రార్థన చేసుకోండి, మర్చిపోవద్దు. శిష్యులు ఉన్నారు, ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి. మీరందరూ శిష్యులుగా చేసుకుంది ఎందుకు అనుకున్నారు? పరలోకంలో 12 సింహాసనాలు ఉన్నాయి. 12 సింహాసనాల మీద కూర్చుని మీరందరూ ఇశ్రాయేలుకి తీర్పు తీర్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు 12 గోత్రాలు, 12 గోత్రాల వ్యక్తులు చెడిపోయారు. 12 గోత్రీకులు చెడిపోయి యేసయ్య ఇంకా రాలేదని యెరూషలేము దేశంలో ఇంకా వాళ్ళు ముచ్చటించుకుంటా కూర్చున్నారు. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వచ్చాడు, సువార్త చేర్చాడు, రోగిని కాపాడాడు, దెయ్యాలు నిలగొట్టాడు, చచ్చిపోయిన లేపాడు, కుష్ఠోల్ని, గుడ్డోల్ని, కుంటోల్ని, ఆఖరికి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుష్ఠరోగి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళు స్వస్థపరిచి ఊర్లో తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు అనుకుంటున్నారు ఇంకా యేసు ప్రభు రాలేదు, నజరేయుడు రాలేదు, ఎప్పుడు వస్తాడు ఇంకా చూస్తా ఉన్నారు. కాబట్టి ఈ 12 గోత్రీకులకి బుద్ధి లేదు. వీరికి తీర్పు తీర్చాలంటే 12 మంది చేపలు పట్టుకునేవాళ్ళని, సుంకాలు తీసుకునేవాళ్ళని, పేదవారిని, బలహీనంగా ఉన్న వారిని ఎన్నుకుని 12 మంది శిష్యులుగా తయారు చేసుకుని వారందరినీ పరలోకంలో సింహాసనంలో కూర్చోబెట్టి వీరికి బుద్ధి వచ్చేలాగా తీర్పు తీర్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఏర్పాటు చేసినటువంటి 12 మంది. 12 మంది ఏమన్నాడు? శిష్యులారా, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆ దెయ్యం ఎందుకు వదిలిపోలేదు అనుకున్నారు? నా వెనకాల తిరుగుతున్నారు, రొట్టె తిన్నారు కానీ ప్రార్థన చేయట్లేదు. మీరు ప్రైజ్ ది లార్డ్. స్పష్టంగా యేసు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు దేవునికి స్థానం ఇచ్చారు, దేవునికి అవకాశం ఇచ్చారు, దేవుడు కార్యం చేస్తాడని నమ్మి వచ్చారు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు నాలోకి వస్తే స్వస్థత వస్తుందని నమ్మి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా కార్యాలు పొందుకున్నారు. ఈరోజు మనం కూడా ఆ దేవాది దేవుని నమ్ముకుని ఇక్కడికి వచ్చాం. దేవునికి స్థానం ఇచ్చాం. స్థానం ఇచ్చిన వారి బ్రతుకు ఎలా ఉన్నాయో వింటా ఉన్నాం. నా బ్రతుకు ఎలా మారిందో మీకు చెప్పాను. చెప్పాలి 2 గంటలు పడుతుంది. అక్కడక్కడ ముక్కలు ఏరి మీకు వదిలేనంతే. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు చేసే మేలులు 1, 2 కాదు, చాలా మేలులు చేశాడు నా జీవితంలో. అనేకులు స్వస్థపరుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. కారణం పరలోకం ఉన్నది అని తెలియపరచాలంటే ఈ కార్యం ద్వారా వీళ్ళు నా వైపు తిరగాలి, నా మాటల వైపు తిరగాలి. పరలోకం గురించి ఆలోచించాలంటే నేను చేసే ప్రతి పని వీరి జీవితంలో నెరవేరాలి అని అనుకున్నాడు. కాబట్టి అందరినీ కూడా మార్చుకుంటూ స్వస్థపరుచుకుంటూ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వెళ్తుంటే అనేకులు శిష్యులు 12 మంది వెనకాల నడుస్తున్నారు. అనేకులకు జనం ఆయన వెనకాల పడి వెంబడిస్తూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? రాత్రి అయిపోయింది, పగలంతా ప్రార్థన చేశాడు, సువార్త చేశాడు. రాత్రి అయిపోతే రాత్రి పెందలగాడే లేచి 35వ వచనం, ఆయన పెందలగాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నాడు ఆయన? వీరందరికీ ప్రార్థన చేయమని చెప్పాడు, కార్యాలు చేస్తున్నాడు, రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు, చనిపోయిన లేపుతున్నాడు. ఇంకా ఈయన ప్రార్థన ఎందుకు? చాలా చీకటి ఉండగానే పెందలగాడ లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అడవులోకి వెళ్ళిపోయి, అడవిలో ఎవరుండరు, ఉంటే జంతువులు ఉంటాయేమో, భయంకరమైన ప్రదేశం అడవి.
అక్కడికి వెళ్ళి పోరాటం చేస్తాడు, ప్రార్థనా పోరాటం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకు కూడా అది చెప్తాను, ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసి వేటి నిమిత్తం ప్రార్థన చేస్తారు అన్ని నాకు అప్పచెప్పి నేను చూసుకుంటా. ఎవరో యేసుప్రభు అన్నాడు అలా, నమ్మి ప్రార్థన చేసి అవి పొందుకున్నాను అని విశ్వాసంతో అడిగితే ఖచ్చితంగా ఆ విశ్వాసాన్ని బట్టి మీరు ఆ కార్యాలు పొందుకుంటారు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఆ రోజు చేసినటువంటి కార్యాలు 1, 2, 3 కాదు. అనేక మంది రోగులు స్వస్థపడితే అనేకమైన దెయ్యాలు చూడండి. మరి అనేకమైన దెయ్యాలు, ఒక రకమైన దెయ్యం కాదు, మళ్ళీ అనేకమైన దెయ్యాలు. కొంతమందిని అప్పులు పాలు చేయించేస్తాయి, కొంతమందిని ఏమో రోగాల బారిన పడేసి ఇబ్బంది పెట్టేస్తా ఉన్నాయి. ఇలాంటి దెయ్యాలకి యేసుప్రభు ఎత్తని మాట లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లో ఎవరున్నా కాపాడే నాథుడు, ఆదరించే దేవుడు, రక్షించేటటువంటి మహిమ కలిగిన వాడు యేసుప్రభు ఒక్కలే. నువ్వు నీ ఇంటికాడ ప్రార్థన చేయి, నీతో యేసుప్రభు ఉంటాడు. నువ్వు సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయి, యేసుప్రభు నీ నడిపించి వచ్చి సన్నిధిలో కూడా నీతోనే ఉంటాడు. ఆ రోజు జనమందరి దగ్గర ఉన్నాడు, జనాన్ని రక్షిస్తూ ఉన్నాడు, జనంతో ఉన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఒంటరిగా వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? ఈ జనుల కోసమే. మళ్ళీ ప్రభువా, పగలంతా వీరు అన్ని చూశారు, మర్చిపోకుండా ఉండటం కోసం వారి మనస్సు, వారి హృదయం, వారి ఆలోచన అంతా నా వైపే ఉండాలి, నేను చెప్పిన మాట వైపే ఉండాలి, ఆ పరలోక సంబంధమైన ఆలోచనతోనే ఉండాలని రాత్రంతా అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? అనేకమైన దెయ్యాలు వచ్చి మళ్ళీ అనేక రకాలుగా వాళ్ళు పాడు చేస్తాయని వాటికి అవకాశం ఇవ్వకుండా ప్రార్థన చేస్తా ఉన్నాడు. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అక్కడికి ఒక కుర్చీలోకి వచ్చాడు, ఆయన స్వస్థపరచబడ్డాడు, వెళ్ళిపోయాడు. ఆయన అన్నాడు, నేను స్వస్థత ఇచ్చాను నీకని చెప్పొద్దు, మెదలకంటే వెళ్ళిపోయి యాజకుల దగ్గరికి వెళ్ళి కనబడు. ఎందుకని? యాజకులే నిన్ను వెలేశారు కాబట్టి యాజకుల దగ్గరికి వెళ్ళి నిలబడు, యేసుప్రభు నన్ను స్వస్థపరిచాడని చెప్పు, కానుకలు ఇవ్వు అని అంటే ఏం చేసాడు తెలుసా? యాజకుల దగ్గరికి వెళ్ళి తర్వాత పక్కన పెట్టి యేసుప్రభు స్వస్థపరిచాడు కదా, కొండ ప్రాంతంలో ఉన్న వీడు నేరుగా ఊర్లోకి వెళ్ళిపోయి, ఇదిగో నేను పలానా తాలూకా ఇన్ని సంవత్సరాల నుంచి కొండల దగ్గర ఉంటే మా అమ్మ మా నాన్న వచ్చి చప్పట్లు కొట్టి అన్నం కొండ దగ్గర పెట్టి, ఇదిగో ఇక్కడ అన్నం పెట్టి తినరా అని చెప్పి వెళ్ళిపోతా ఉండేవారు, నన్ను చూసేవారు కాదు. ఈ రోజు నా కోసం యేసుప్రభు వచ్చాడు, కొండ దగ్గరకు వచ్చాడు, నన్ను కాపాడడానికి వచ్చాడు, కాపాడాడు. ఇదిగో నా ఒంటి మీద నా కుర్చీలో వెళ్ళిపోయింది, ఆ రోగాన్నంతా ఏసై తీసి పక్కనేసాడు, ఇదిగో ఊర్లోకి వచ్చాను, నేను పలానా తాలూకా, యేసుప్రభు నన్ను కాపాడాడు అని సువార్త చేయడం మొదలు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే సువార్త చేస్తున్నాడో యేసుప్రభు ఊర్లోకి వెళ్ళి చాలా పని చేయాల్సింది ఉందనుకున్నాడు. వీడు చేసే సువార్తను బట్టి రోగాలు, దయ్యాలు వెళ్ళిపోవటం మొదలు పెట్టినాయి. ఈయన అనుకున్నాడు, ఈ ఊర్లో నా నిమిత్తం వీడు సువార్త చేస్తున్నాడు, వేరే ఊరికి వెళ్ళిపోతామని వేరే ఊరికి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఏం చేయాలి? ఇదిగో యేసుప్రభు నాకు చేసిన మేలు ఇది, నన్ను కాపాడే విధానం ఇది. ఎందుకో తెలుసా? ఒకప్పుడు యేసయ్యకి నేను స్థానం ఇచ్చాను, యేసయ్యకి ఎప్పుడైతే స్థానం ఇచ్చానో నా జీవితం ఎలా మారింది అని సాక్ష్యం వాడు చెప్పినట్టుగా మనం కూడా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. పౌలు గారు సమాజ మందిరంలో నిలబడ్డా, ఎక్కడికి వెళ్ళి నిలబడ్డా ముందు సాక్ష్యం చెప్పేవాడు. యాజకుల దగ్గరికి తీసుకెళ్లి నిలబడితే యాజకులకి సాక్ష్యం చెప్పేవాడు. ఒకప్పుడు నేను హింసకుడిని, దోషకుడిని, క్రూరత్వం కలిగిన వాడిని, ప్రధానమైన పాపిని, పాపాత్ముల లిస్టులో నిలబడితే మొట్టమొదటి నిలబడాల్సిన నేనే. అయితే ఈరోజు యేసుని ధరించుకుని తిరుగుతున్నాను, నేను యేసుని ధరించుకుని తిరుగుతున్నాను, నాకులాగా మీరు కూడా ఉండాలని సువార్త చేయడం మొదలు పెట్టాడు పౌలు గారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాట నీ నోట్లో ఉందంటే నీ నోట్లో ఉన్నటువంటి యేసయ్య అసలు దెయ్యాలు వాళ్ళకి రానివ్వడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ దెయ్యం తీసుకొచ్చి వదిలిపెట్టే రోగం ఏదైనా ఉంటే అసలు రానివ్వడు. యేసయ్య నీలో ఉన్నాడు, వినియోగించుకోవడం నీ సిద్ధమైతే దేవుడిని అడిగి వినియోగించుకోవడం మొదలుపెట్టి ఈ రాత్రి నుంచే ప్రార్థన చేసి, ప్రభువా నన్ను ఆ రోజు రక్షించింది నువ్వు కదా, నా కుటుంబ పరిస్థితులను బట్టి, నా చుట్టూ వారు ఉన్నటువంటి వారి పరిస్థితులను బట్టి, నా కుటుంబంలో ఉన్న వారు నా మాట వినపోవటం బట్టి ఏంటి నేను ఇలా అయిపోతా ఉన్నాను, అరే నేను ఈ లోకానుసారమైన వ్యక్తిని కాదే, నీ చిత్తంలో ఉన్నటువంటి వాడినే, నా దీపం వెలిగించింది నీవే, వెలుగుతున్నటువంటి దీపాన్ని నేను నెమ్మదిగా ఎందుకు ఆర్పేసుకుంటా ఉన్నాను, నోరు తెరిచి మాట్లాడితే మాట్లాడినటువంటి నిమిత్తము కార్యాలు చేసే దేవుడు నీవే. ఆ రోజు అన్నవే మార్క్స్ వార్త 16:16 నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడని.
ఎవడైతే నమ్ముతాడో వాడు ఎందుకు మరి రక్షించబడతాడని, నమ్మిన వారి వల్ల క్రియలు కనబడతాయని, నా నామాన్నే దెయ్యాలు ఎలా పడతారు, రోగాలు ఎలా పడతారని చెప్పావే. నేను నీ నామాన్నే పట్టుకుని పోతా ఉన్నాను కానీ నీ నామము నిమిత్తము బలమైన మాటలు ఎప్పుడు పలకలేదు ప్రభువా. నీ నామము నిమిత్తం ప్రార్థన బలంగా నేను ఎప్పుడు చేయలేదు. ఏదో అనాలోచితంగా ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ రోగాల కోసం ఎందుకని ప్రార్థన చేయలేకపోతున్నాను, నాకు నేను పరిచయం చేసుకుంటాను ప్రభువా. ఇలా అడుగుతాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఓ రోజు సేవకుడు దెయ్యం పట్టిన పిల్ల దగ్గర పంపించాడు నన్ను. దెయ్యం పట్టిన పిల్ల దగ్గర పంపితే ఎవరు వస్తున్నారు? బాగానే ఉండేది అప్పుడు దాకా. దెయ్యం పడ్డానికి బాగోలేదు, కళ్ళు పెద్దవి చేస్తుంది, ఒంటి మీద పట్టు సరిగా ఉంటున్నా. నాకు భయం పట్టుకుంది, కొంప తీసి పిలుస్తాను అనుకో, ఇంకేమైనా ఉందా, పరుగు పోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ పిల్లలతో దెయ్యాన్ని నిలబట్టాలంటే మన వల్ల కాదు. ఏసై రావాలి. ఏసై రావాలంటే నేను అంత భక్తి పరుడు కాదు, నేను అనుకునేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఏసై చిత్తంలో నీవు ఏసై చిత్తాన్ని ఎలా వాడుకోవాలో తెలుసు. ఈ రాత్రి సేవకుడికి ఫోన్ చేస్తే అప్పుడు మా సేవకుడు సీమోన్ గారు, ఎంతకాలం ప్రార్థనకు వచ్చావు, ప్రార్థన చేసి దెయ్యాన్ని నిలబట్టలేదు, నువ్వు ఫోన్ చేసి నాకు చెబుతావా, సిగ్గుగా లేదు నీకు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో నేరుగా బాధేసింది. ఇంటికి ప్రార్థన చేసింది, బైబిల్ చంకలో పెట్టుకుని చర్చికి వెళ్ళిపోయింది. చర్చికి వెళ్ళిపోయి అప్పటికి రెడీగా నాకంటే ముందు చిన్నలో పెద్దలు అందరూ ఉన్నారు. చీపులు పట్టుకుని కొట్టేశారు, చెప్పులతో కొట్టేశారు, భయంకరంగా పిల్లలను టార్చర్ పెట్టేశారు. చేసిందంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళాను అనమాట. అవినా కానీ అది ఎంత లేదు. తర్వాత మీరు అందరూ చెప్పులు పట్టుకుని చీపులు పట్టుకుని వచ్చిన వాళ్ళు మెదలుగా నిలుపుకున్నాను. వెళ్ళిపోయి ఏం జరిగిందని చెప్పి బయటికి వెళ్ళి నిలబడుతున్నారు కానీ ఇంటికి వెళ్తలేదు వాళ్ళు. మా నుంచి ప్రార్థన చేసే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి అని చెప్పాను. 4-5 గంటలు ఎక్కువ లేదు. ఎందుకని ఈ పిల్లలు పట్టుకున్నది వీళ్ళలో దూరుతుంది, నీళ్ళపై మిగతా కూడా ఎక్కుతుంది. మొత్తం జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళతోని బైబిల్ పట్టుకుని కొబ్బరిని దగ్గర పెట్టుకుని మోకరించి 2 చేతులు పైకెత్తి, ప్రభువా నేను ఏ బలహీనతతో ఉన్నానో ఏ విధంగా ఉన్నానో తెలియక మాట్లాడినప్పుడు దాకా కార్యం చేసేది నీవు, రావాల్సింది నీవు, నేను కాదు. యేసయ్యా నీవు మహిమపరచబడాలి, నీ నామాన్ని మహిమపరిచే విధంగా నేను ఉండాలి ఇక్కడ అని యేసయ్య నామం పేరున ప్రార్థన చేసి కన్నీరు విడిచి అడుగుతుంటే నేను ఇంక ఏమనక ముందే అది లబ్బోదిబ్బలాడు నన్ను విడిచిపెట్టు అన్నాను. నేను ముట్టే పోలేదంట. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను విడిచిపెట్టి అంటే ఎవరు వచ్చినట్టు అక్కడికి? నేను వెళ్ళి నేను ఉద్ధరించేసాను. అక్కడ యేసుప్రభు వచ్చేసాడు అక్కడికి. నీకు కనపడ్డు నాకు కనపడ్డు, ఆయన చేసే కార్యాలు చేసుకుంటే వెళ్ళిపోతాను. రైతులా ఎప్పుడైతే మాట అన్నాడు, ఇప్పుడు ఆ పిల్ల మన సంఘానికి రావట్లేదు. దెయ్యం ఏమి ఇప్పుడు వదిలింది, ఈ పిల్ల వెళ్ళి ఇంకో చర్చలో కూర్చోంది. దేవునికి మహిమ కలుగును గాక. మా పరిస్థితులన్నీ అలా ఉంటాయి. మరి తీరా జరిగిన విషయం ఏంటంటే లబ్బోదిబ్బలు ఆడుతుంది. ప్రార్థన చేసి నూనె నెత్తినేసి ప్రార్థన చేస్తుంటే నన్ను వదిలిపెట్టాను. వెళ్ళిపోతావా? మళ్ళీ కళ్ళు పెద్ద చేసి వెళ్ళా, ఈ పిల్ల కావాలా అయితే ఉండు, దేవుడు ఏం చేస్తాడు శుద్ధిగా. ఇంక అట్లాగే ప్రార్థన చేస్తూ ఉంటే నన్ను విడిచిపెట్టు నాయను అని పరుగు నేను కొంత దూరం టాపం పడింది. అది వదిలి పారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అది మొదల పిల్ల జీవితం బాగుపడిపోయింది. ఈరోజు అంగన్వాడీ టీచర్ అయింది. దేవునికి మహిమ కలుగును గాక. అంగన్వాడీ టీచర్గా అక్కడ ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఆమె పెద్ద ఎట్ అయిపోయింది. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్తుంది కానీ మన సన్నిధికి రావాల. ఎందుకని ఏమనుకుంది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది వ్యక్తులు అలా హృదయ ఆలోచన బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో దేవుడు, అదే నేను అంటుంది, అనేక దెయ్యాలు ఉన్నవారు అనేక రకాలైన ఆలోచన కూడా ఎత్తాయి. అనేక రోగాలు తీసుకొచ్చినట్టే అనేక రకాలైన వ్యక్తిత్వం. ఆ పిల్ల మనస్తత్వం వేరే ఆలోచనకి వెళ్ళిపోయి వేరే సన్నిధిలో కూర్చుంది. అయితే నేను ఒకటే అనుకుంటా, యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు, యేసే నిజ దేవుడు నిజ రక్షకుడు నమ్మితే చాలు, ఎక్కడ కూర్చున్నా ఏం ప్రాబ్లం లేదు, ఏం పర్వాలేదు, ప్రభు బిడ్డ అయితే చాలు అనుకుంటా నేను. దేవునికి మహిమ కలుగును గాక. తీరా జరిగినటువంటి విషయం ఈరోజు ఆ ఒక్కతో నాగలేదు. తర్వాత స్టార్టింగ్ అక్కడ మొదలైంది. తర్వాత ఇంకొక 4 యవనస్తులకు పట్టుకున్నది దెయ్యాలు. మళ్ళీ తీసుకెళ్తారు. వాళ్ళు ఈ పిల్లలాగా లేరు, వాళ్ళు ఇంకో రకంగా ఉన్నారు. దెయ్యం పట్టినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిత్వం వేరు, ఆ వ్యక్తి వేరు, ఆ పట్టుకున్న దెయ్యం కూడా వేరుగా చేస్తుంది. ముగ్గురు కొడుతుంది ఒకతే.
దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం మీద ఎన్ని వెళ్తానే కానీ వారి జీవితం కుదిరిపడలేదు. ఈ రోజు శుభ్రంగా వారి సంసారాలు వారు చేసుకున్నారు, మేలు పొందుకున్నారు, దేవుని దగ్గర దేవుని వెంబడిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వెంబడించిన దగ్గర మళ్ళీ దేవుని రావాలంటే ఆస్కారం ఉండదు. ఆయన ముందే చెప్పాడు, నా నామాన్ని దెయ్యాలు నిలబడతారు. కొత్తగా మాట్లాడతారు. వాడు మాట్లాడుతుంటే అరే నాతో తిరిగినోడే మరే మాట్లాడుతూ ఉన్నారే. కొత్త భాష మాట్లాడటం అంటే ఇంకేరో ఏం కాదు. నీ భాష తీరు మారటమే, నీ వాయిస్ మారటమే, నీ పద్ధతి మారటమే, నీ ప్రవర్తన, నీ ఆలోచన అన్ని మారి మాట తిరిగి రావటమే కొత్త భాష. అన్ని మాటలు యేసయ్య మాటలే. ఇదే కొత్త భాష. దేవునికి మహిమ కలుగును గాక. పరలోక సంబంధమైన మాటలు మాట్లాడటమే కొత్త భాష. దేవుడు చేసిన మేళ్ళన్నీ చెప్పుకుంటూ బ్రతుకుతా ఉన్నారు. ఈరోజు దేవుడి చిత్తం నీలో ఉన్నది వినియోగించుకుంటావా? దేవుడు నీలో ఉన్నాడు, వినియోగించుకుంటావా? ఆ రోజు వారి దగ్గరికి వెళ్ళి వారిలో ఉన్నారు కాబట్టి వారిలో ఉన్న అన్ని వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ రోజు దేవుడు మన దగ్గర ఉన్నాడు, మనలో ఉన్నాడు. సుమా, దేవుడు కార్యం చేయడానికి నీలోకి వచ్చేసాడు. ఈ రోజు ఈ రాత్రి ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? చేయని గొప్ప కార్యం పొందుకుంటారు ఈ రాత్రి. ఎవరి దగ్గర మీరు ఏ విషయం నిమిత్తం ప్రార్థన చేసి విత్తుతారో విత్తండి. గొప్ప ఫలభరితమైనటువంటి విషయాలను పొందుకోబోతున్నారు ఈ రాత్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మీరు ఉపవాసం ఉన్నారంటే దేవుడితో సహవాసం ఉన్నారు. ఉపవాసం అంటే దేవుడితో సహవాసం చేయటమే. ఇలా సంబంధమైన మనుషుల మాట వినొద్దు. నేను అలా అయినా చాలా కాలం దేవుని పక్కకి నెట్టేశాను. తారుమారైపోయింది నా జీవితం. తర్వాత ఏడ్చి దేవుడి దగ్గర మళ్ళీ తిరిగి పొందుకోవడానికి చాలా సమయం పట్టేసింది. దేవుడి చిత్తం మీలో ఉన్నది నెరవేర్చుకోవడం మీ వంతైతే దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుడు మీతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. మోకరిస్తే ప్రార్థన చేస్తాను.